మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఒక రకమైనటువంటి డిఫెన్స్లో ఇరుక్కుపోయినట్టు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ వేసినటువంటి పాచికలో ఏది రాజ్యాంగాన్ని రద్దు చేయబోతుంది, రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి అనేటువంటి ఒక ఎన్నికల అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ వదిలిన దాంట్లో బీజేపీ చిక్కుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అందుకే బీజేపీ నేతలు పదే పదే ఆ స్టేట్మెంట్ల పైన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు మేము రాజ్యాంగాన్ని రద్దు చేయము, రిజర్వేషన్లను తొలగించము అనేటువంటి మాట పదే పదే చెప్పుకునే అనివార్యతను కాంగ్రెస్ పార్టీ కల్పించినట్టు కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కొంత అగ్రెసివ్గానే ముందుకు పోతున్నప్పటికీ పూర్తి స్థాయిలో మరి విజయాన్ని అందుకుంటుందా లేదా అనేది మాత్రం చాలా విశ్లేషకులు కష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. విషయం ఏంటంటే ఇటీవల కాలంలో ఇండియా కూటమి బాగా పుంజుకోవడం, ఇండియా కూటమికి కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం, ఈ అబ్కీ బార్ 400 పవర్ అనే దానికి రాజ్యాంగానికి రద్దుకు లింక్ ఏర్పడడం, ఇటువంటి అంశాలు కీలకంగా మారిపోయినాయి దేశ రాజకీయాల్లో. సో మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్ళీ రెన్యువల్ అవుతుందా లేదంటే ఇదే చివరిదా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ రిజర్వేషన్ల పంచాయతీ ఏంది, అసలు ఈ రిజర్వేషన్ల గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, అసలు రిజర్వేషన్ల కథ ఏంది, ఇది మొదటగా ఒకసారి చూద్దాం. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ని క్లిక్ చేయాల్సిందిగా మీ అందరం రిక్వెస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి మనం ఈ రిజర్వేషన్ల అంశాన్ని చూస్తే దాని మీద మనకు ఒక చిన్న క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసం చెప్తా ఉన్నా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తూ అసలు ఈ రిజర్వేషన్లు ఏంటి, రిజర్వేషన్ల కథ ఏందనేది ఒకసారి చూద్దాం. అయితే రిజర్వేషన్లు దేశం అంతటా వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా అమలవుతా ఉంటాయి. ఇప్పుడు ట్రైబల్ మొత్తం కంప్లీట్గా ట్రైబల్స్ ఉండేటువంటి ఏరియాలు ట్రైబల్స్ ఎస్టీకి రిజర్వేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకో చోట ఇంకో తీరుగా ఉంటుంది. తెలంగాణ విషయానికి వస్తే ఎట్లాంటి రిజర్వేషన్ ఉంటుంది, దీనికి కారణం ఏంది, అసలు వ్యవహారం ఏంది అనేది చూద్దాం. అసలు రిజర్వేషన్లు ఈ రిజర్వేషన్లు అనేది ఏంది అని అంటే రిజర్వ్ చేయడం, అంటే టికెట్ రిజర్వ్ చేసుకోవడము, అంటే తనకు ఒక వ్యక్తికి లేదంటే ఒక వ్యవస్థకు దాన్ని రిజర్వ్ చేసి పెట్టడం, ఖర్చిపేయడం అన్నట్టు బస్సులలో ఖర్చిపేస్తాం కదా, ఇది నా సీటు అన్నట్టు ఆ రిజర్వేషన్ అనేది. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల వివరాలను కనుక ఒకసారి పరిశీలిస్తే 100% ఉంటే అందులో 7.5% అంటే మన తెలంగాణ విషయానికి వస్తే ఎస్టీలకు 15% ఎస్సీలకు 27% బీసీలకు. ఇది మొన్నటి వరకు ఉన్నటువంటి రిజర్వేషన్. ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్కు సంబంధించి ఇది అంబేద్కర్ రాజ్యాంగ రచనా కాలంలో జరిగినటువంటి కార్యక్రమం. ఈ బీసీలకు 27% మాత్రం 1980 దశకం అప్పుడు వచ్చింది. ఇది ఏది బీసీల రిజర్వేషన్. అయితే ఇటీవల కాలంలో ఏం జరిగిందంటే వీళ్ళ జనాభా ఇంత ఉన్నారు కాబట్టి ఇంత ఉన్నారు కాబట్టి ఇంత, బీసీలు 50% పైచిలకు ఉన్నారు కాబట్టి వాళ్ళకు 27% ఇచ్చారు. మరి బీసీలకు ఎందుకు తక్కువ ఇచ్చారనంటే సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉందంటే రిజర్వేషన్ల సంఖ్య 100% ఉంటే 50% మించకూడదు అనేది ఒక తీర్పు ఇచ్చింది. ఇంత ముందుకుండే. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ 27% రిజర్వేషన్ అట్లే ఉండగా ప్రస్తుతం మొన్నటి కాలంలో అంటే అప్పర్ క్యాస్ట్లలో అంటే పెద్ద కులాలలో ఉండి వెనకబడ్డ వాళ్ళ కోసం 10% రిజర్వేషన్ అని తీసుకొచ్చారు. దాన్ని ఈడబ్ల్యూఎస్ అంటారు. 10% రిజర్వేషన్ అని తీసుకొచ్చారు. దీంతో ఏమైంది, సుప్రీంకోర్టు 50% మార్కు దాటిపోయింది, 60 అయిపోయింది. సో దీన్ని చట్టం చేసి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంది. దీనివల్ల ఏమేమి అవకాశాలు ఉంటాయనంటే ఫస్ట్ ఈ రిజర్వేషన్ల కథ ఏంటంటే సాహు మహారాజ్ కొల్హాపూర్ సంస్థానాన్ని పరిపాలిస్తున్నటువంటి అప్పట్లో 1900 సంవత్సరంలో ఏం చేసిందంటే నాన్ బ్రాహ్మిన్ కులాల వారికి విద్యలో 50% రిజర్వేషన్ అని సాహు మహారాజ్ ప్రకటించారు. అక్కడి నుంచి పరంపరగా వచ్చింది. అయితే ఈ 27% రిజర్వేషన్ బీసీలకు ఏదైతే ఇచ్చారో ఇది 1930
జనాభా లెక్కల కులగణన ప్రకారం ఈ లెక్క కట్టారు. ఇచ్చింది మాత్రం 80లో, అంటే ఒక 50 ఏళ్ళ కిందికి పోయి ఆ రోజు ఉన్నటువంటి కులాలను లెక్కేసి ఈ రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది. అయితే ఈ బీసీలకు సంబంధించి ఇక బీపీ మండల్ కమిషన్ లాంటి అనేక కమిషన్లు వచ్చినాయి. ఆ కమిషన్ల ఎంక్వైరీ ఇదంతా జరిగింది. ఇప్పుడు దీని చుట్టూ రాజకీయం ఎందుకు తిరుగుతూ ఉంది అని అంటే, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం 400 సీట్లు కావాలంటుంది. అయితే 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మొత్తం మార్చేయొచ్చు, కాబట్టి 400 కావాలంటారని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. పనిలో పనిగా ఏది మన రాష్ట్రాలలో మెజారిటీ రాష్ట్రాలు కనుక ఒప్పుకుంటే ఇన్ని సీట్లు ఉంటే రాజ్యాంగాన్ని మార్చేయొచ్చు అన్నట్టు. ఇగో ఈ ప్రమాదం ఉంది. అందుకోసమే నీకు మహారాష్ట్రలో ఏకనాథ్ షిండేని తీసుకొచ్చారు. అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలుస్తా ఉంది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఈ భారత రాజ్యాంగాన్ని మార్చాలి అని ఆర్ఎస్ఎస్ కోరుకుంటుంది కాబట్టి ఆ పనిచేస్తుంది అనేది కాంగ్రెస్ చెప్తున్నటువంటి మాట. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం, అమిత్ షా గారు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే లేదు అయితే ఇక్కడ ముస్లింలకు 4% రిజర్వేషన్. అయితే లేదు మేము భారత రాజ్యాంగాన్ని మార్చము, ప్లస్ ఈ రిజర్వేషన్లను తొలగించము. మరి ఏం చేస్తారంటే ఈ ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఇది మత ప్రాతిపదికన ఉన్నటువంటి రిజర్వేషను, అంటే కులాల వారిగా రిజర్వేషన్ ఉండాలి తప్ప మతాల వారిగా ఉండకూడదు అనేది బీజేపీ చెప్తున్నటువంటి మాట. అయితే ఈ 4% రిజర్వేషన్ కూడా బీసీలలోకి వెళ్ళిపోయింది. ఇది అంటే ఈ బీసీ అన్నారు దాన్ని, కాబట్టి బీసీలకు కొంతవరకు నష్టం జరుగుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఎవరు అమిత్ షా తర్వాత మోడీ ఈ 4% రద్దు చేసి తీసుకొచ్చి బీసీలలో కలుపుతామంటారు. అప్పుడు ఏమైతుంది 27% ప్లస్ 4%. ఇప్పుడు 27%లోనే వీళ్ళు ఈ 4% కూడా కొనసాగుతుంది. దాంట్లోనే ఉంది ఈబీసీ బీసీ కింద పెట్టిండ్రు. సబ్జెక్టు నాకు రైట్. ఇక్కడ ఏమంటుందంటే ఇవి రద్దు చేస్తామని చెప్తుంటే ముస్లింలకు ఎలాంటి రిజర్వేషన్ ఇవ్వమనేటువంటి మాట చెప్తుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కులగణన చేపడతాం. 1930లో ఆగిపోయినటువంటి కులగణన ఏదైతే ఉందో దాన్ని తిరిగి రీఓపెన్ చేస్తాం. అప్పుడు ఈ లెక్కలు తీసుకొని 27% ఇచ్చినాం కదా, ఇప్పుడు కులగణన అంటే ప్రతి కులాన్ని లెక్కబెట్టి ఆ కులంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఓబీసీ కేటగిరీలో ఉన్నారా, ఏ కేటగిరీలో ఉన్నారు, బీసీ ఏ కేటగిరీలో ఉన్నారా, ఇవన్నీ చూసి తెలంగాణనే కాదు మొత్తం దేశంలో 160% ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో ఈ కులాల వారిగా లెక్కించి ఈ బీసీలకు ఎంత ఉంటే అంత 50% ఉంటే 50, 60% ఉంటే 60% రిజర్వేషన్ ఇస్తాం. ఎట్లాగో ఇక్కడ ఎత్తేసిరు కాబట్టి, ఈ పరిధి ఎత్తేసిరు కాబట్టి మీరెంతుంటే మీకు అంత రిజర్వేషన్ అనేటువంటి వాదన ఇండియా కూటమి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఏమంటుంది, ఈ 27ను ఇట్లే చేస్తాం, ముస్లింలకు కట్ చేస్తాం, ముస్లింల రిజర్వేషన్ కట్ చేస్తాం అనేటువంటి మాట చెప్పింది. అయితే ఇక్కడ ఏమైంది, ఇది బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఎక్కువ రిజర్వేషన్ దొరుకుతున్నటువంటి సందర్భంలో బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోవడంతో ఇప్పుడు అనివార్యంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ డిఫెన్స్ లో పడ్డది. ఈ 27% రిజర్వేషన్ జోలికి అసలు ఈ రిజర్వేషన్ల పంచాయతీ ఎక్కడ లేసింది ఏం కథ అంటే కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ అంశాన్ని బయట తీసుకొచ్చినారు. సో రాజ్యాంగం రద్దు అయితే రిజర్వేషన్లు రద్దు అన్నట్టు మాట చెప్పాలంటే, హక్కులు రద్దు అన్నట్టు. అప్పుడు వాళ్ళు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఈ పంచాయతీ నడుస్తూ ఉంది. అంటే దేశంలో మొత్తంలో 50% దాటొద్దు రిజర్వేషన్లు అని రూల్ ఉన్నప్పటికీ తమిళనాడులో 69% రిజర్వేషన్ కొనసాగుతుంది. దాన్ని తీసుకుపోయి ఓ షెడ్యూల్లో పెట్టినారు, ప్రత్యేక షెడ్యూల్లో పెట్టేసి తమిళనాడులో కొనసాగుతా ఉంది. రైట్, అది రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే వెలుగు దినపత్రిక చూసుకుంటే కేంద్రంలో పేదల ప్రభుత్వం తెస్తాం, కొంతమంది ధనికుల కోసమే మోదీ పనిచేస్తున్నారు రాహుల్. కాంగ్రెస్ పవర్లోకి వస్తే దేశమంతా కులగణన, రిజర్వేషన్ల పెంపు, రైతులందరికీ రుణమాఫీ, పేదింటి మహిళలకు ఏటా ₹1,00,000, నిరుద్యోగులకు ఏడాది పాటు ఉద్యోగ శిక్షణ, ₹1,00,000 సాయం. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్లాన్ చేస్తా ఉంది. ధనికులకు 16 లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ పేదలకు ఎందుకు రుణమాఫీ చేయలే? రిజర్వేషన్లను ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర. ఎస్సీ ఎస్టీ బీసీలు అప్రమత్తంగా ఉండాలని సూచన. నిర్మల్ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో జనజాతరలో సభలో ఆయన ప్రసంగించారు. ఇక్కడ కేంద్రంలో పేదల ప్రభుత్వం తెస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నాడు. ఇక్కడ ఏంది ధనికులకు అంటే
ఈడ ఒక కొత్త పంచాయతీ ఏం జరిగిందంటే ఈ ధనికులు ఎవరు దారిద్ర్య రేఖకు పైనున్నోళ్ళు అదాని అంబానీ ఆ తర్వాత ఇతర కంపెనీలు ఉన్నాయి కదా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఇవి ఉన్నాయి కదా ఈ కంపెనీలు అన్ని ఏం చేసినామంటే బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్నాయి లక్షల కోట్లు బ్యాంకుల వద్ద 16 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నాయి ఎక్కువ తీసుకున్నాయి కానీ మాఫీ అయిన విషయం చెప్తున్నా 16 లక్షల కోట్ల అప్పు తీసుకుంటే నరేంద్ర మోడీ గారు ఏం చేసిరంటే ప్రధానిగా పిఎం ఆయన ఏం చేసిందంటే మీరు పేదవాళ్ళు మీరు మీ కంపెనీల మీద ఉన్నటువంటి అప్పులన్నీ నేను మాఫీ చేస్తున్నా అని ప్రజలు కట్టిన పైసలు ఉన్నాయి కదా మనమందరం కట్టే పన్నుల నుండి 16 లక్షల కోట్లు తీసి బ్యాంకులకు కట్టేసిండు ఈ మీరు నిమ్మలంగా బతుకురు బిడ్డ మీరు పేదోళ్ళని అదాని అంబానీ కార్పొరేట్ కంపెనీలకు 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిండు అయితే ఈ దేశంలో ఉన్నటువంటి బలిసిను అని పైసలు అప్పులు మాఫీ చేసినావు కానీ మరి రైతుల పైసలు ఎందుకు మాఫీ చేయలేదని చెప్పి రాహుల్ గాంధీ ప్రశ్నిస్తా ఉన్నాడు ఇగో ఇది దీని వ్యవహారం ధనికులకు 16 లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ పేదలకు ఎందుకు రుణమాఫీ చేయలేదు అని అడుగుతా ఉన్నాడు రిజర్వేషన్లు ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీలు అప్రమత్తంగా ఉండాలని సూచన ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న రిజర్వేషన్ల అంశం ఇక నిర్మల్ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో జనజాతర సభలో ఆయన ప్రసంగించిండు మోదీ సర్కార్ కేవలం ధనికుల కోసమే పనిచేస్తున్నదని పేదలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు కేంద్రంలో ధనికుల ప్రభుత్వాన్ని గద్దెదించి పేదలు రైతులు ఆదివాసీలు వెనుకబడిన తరగతుల కోసం పనిచేసే పేదల సర్కారును తీసుకొస్తామని చెప్పారు ధనికులకు 16 లక్షల కోట్లు రుణాలు మోదీ మాఫీ చేశారని పేదల రుణాలను ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని ఆయన అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లను ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఈ ఎన్నికలు 2 సమూహాల మధ్య జరుగుతున్నాయి ఓవైపు రాజ్యాంగ రక్షణ కోసం కాంగ్రెస్ పోరాడుతుంటే మరోవైపు రాజ్యాంగాన్ని విధ్వంసం చేసేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయి అందుకే అందరం కలిసి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని ఆయన సూచించారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు దేశంలో నిరుపేదలకు హక్కులతో పాటు జల్ జంగిల్ జమీన్ రిజర్వేషన్ ఉద్యోగాలు లాంటి సదుపాయాలన్నీ రాజ్యాంగం ద్వారానే అందుతాయని చెప్పి ఆయన తెలిపారు అయితే జల్ జంగల్ జమీన్ ఇది కొమురం భీం నినాదం జల్ అంటే నీళ్లు జంగల్ అంటే అడవి జమీన్ అంటే భూమి ఈ మూడిటిపైన హక్కులు కావాలని చెప్పి ఆదివాసీ ఎవరు కొమురం భీం పోరాటం నుంచి భూమి కోసం భుక్తి కోసం బానిస బతుకుల విముక్తి కోసం అని అనేటువంటి మాట ఇది నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఇక్కడ ఆదివారం నిర్మల్లో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ పక్కన ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఉన్నారు ఆమెను సభకు పరిచయం చేస్తూ ఆమెకు ఓటేసి గెలిపించాలని ఆయన కోరిండిగా చీర కట్టుకొని ముస్తాబై బస్ ఎక్కు గ్యారంటీల అమలు అప్పుడైనా తెలుస్తుంది కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచన జోగులాంబ సాక్షిగా ఈ నెల 9 లోపు రైతు భరోసా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాం ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు చేస్తున్నారు గద్వాల జనజాతర సభలో సీఎం ప్రసంగించినటువంటి వార్తను చూస్తాను చీర ఏమంటుండు కేటీ రామారావు అని అంటే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది అమలు చేయట్లేదు అని అన్నాడు కాంగ్రెస్ పార్టీ హామీలు అమలవుతున్నాయా లేదా తెలుసుకోవాలంటే నువ్వు ఒక పని చేయి డైరెక్ట్ నువ్వే తెలుసుకోవాలంటే ఒక చీర కట్టుకొని కేటీ రామారావు ఒక చీర కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కితే ఆర్టీసీ బస్సు కనుక ఎక్కితే నీకు టికెట్ తీసుకోలేదనుకో అమలవుతున్నట్టే కదా మహిళలకు ఉచిత ప్రయాణ స్కీమ్ కాబట్టి నిన్ను మహిళ అన్ని టికెట్ తీసుకోరు 0 టికెట్ ఇస్తారు అని చెప్పి రేవంత్ రెడ్డి ఒకవేళ టికెట్ తీసుకుంటే మా అమలు అయితే లేనట్టు లెక్క కానీ టికెట్ తీసుకోరని చెప్తున్నాడు ఆయన ఇండియా కూటమికి 57 సీట్లే అవినీతి లేని మోదీ ఒకవైపు కోటీశ్వరుడైన రాహుల్ మరోవైపు ఎవరు కావాలో ప్రజలే ఆలోచించుకోవాలి అని అమిత్ షా అంటా ఉండు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు అందిస్తాం అయోధ్య రామాలయ ప్రారంభానికి పిలిస్తే రాహుల్ సోనియా ఖర్గే ఎందుకు రాలే ఓవైసీల కోపం వస్తుందన్న భయంతోనే దూరంగా ఉన్నారు రాష్ట్రాన్ని కేసీఆర్ బర్బాద్ చేసిండు అదే బాటలో రేవంత్ రాష్ట్రంలో 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా కాగజ్ నగర్ నిజామాబాద్ హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇక్కడ అమిత్ షా ఇండియా కూటమికి 57 సీట్లు మాత్రమే వస్తాయి అని అమిత్ షా గారు అంటా ఉన్నాడు ఇండియా కూటమి కంటే 57 వస్తాయట అయితే మోడీకి భజన చేస్తున్నటువంటి నేషనల్ మీడియా అంతా కూడా మొదటి 2 దఫాల్లో అత్యధికంగా ఇండియా కూటమికే వస్తాయని చెప్పింది
ఈ 57 సీట్లు కూడా మొదటి 2 దఫా ఎన్నికల్లో 57 కూడా బీజేపీకి రావు అనేది మోడీ మీడియా చెప్పినటువంటి మాట. ఇక సరే అందులో ఎంతవరకు నిజం ఉందో వీటిని ఎవరు అంచనా వేస్తారో ఇంకా దాన్ని పక్కకు పెడితే ఇక్కడ అమిత్ షా గారు చెప్తున్నటువంటి కీలకమైనటువంటి వార్త ఏంటంటే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు అందిస్తాం అనేటువంటి మాట చెప్తారు. ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ ఉరితాడు బిగించింది. ఇక్కడ డిఫెన్స్ లో పడ్డది భారతీయ జనతా పార్టీ. ఇక అయోధ్య రామాలయ ప్రారంభానికి పిలిస్తే రాహుల్ సోనియా ఖర్గే ఎందుకు రాలే? అయోధ్య రాముల వారేమన్నా వీళ్ళు ఇంటేళ్ళ మనిషా? రెండో మాట, ఓవైసీల కోపం వస్తుందన్న భయంతోనే దూరంగా ఉన్నారు. ఇక్కడ చూస్తే రామ మందిరం, అయోధ్య రామ మందిరానికి ఖర్గే రాహుల్ సోనియా గాంధీని వీళ్ళు పిలిచిరట, పిలిస్తే రాలేదట. అసలు అయోధ్యకి మీకేం సంబంధం? ఫస్ట్ అయోధ్య రామాలయానికి మీకేం సంబంధం? మీరెవరు పిలవడానికి? అయోధ్యకు ఒక ట్రస్ట్ బోర్డు ఉంది, అది పిలుస్తుంది. వాళ్ళు పిలిచిరు, పిలిచిన తర్వాత రాలేదు. రాహుల్ గాంధీ ఖర్గే సోనియానే కాదు, చాలా పెద్ద పెద్ద పండితులు రాలే, పీఠాధిపతులు రాలే. దానికి కారణాలు వాళ్ళు చెప్పిరు. ఎందుకు రాలేదనేది వాళ్ళు కారణాలు చెప్పిరు. అవిటిని మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇక రెండో విషయం ఏంటంటే అయోధ్య రామాలయ మందిరానికి ఆహ్వానానికి పిలిస్తే రాలేదని అంటా ఉన్నారు. కారణం ఏంటంటే ఓవైసీలకు భయపడతా ఉన్నారు. ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీని చూసి కాంగ్రెస్ పార్టీ గడగడ వణికిపోయి భయపడి మేము రామ మందిరానికి పోతే వీళ్ళు ఏమనుకుంటారో ఫీల్ అవుతారని పోలేదని చెప్పి ఇంత సిల్లి మాట. ఈ మొత్తం భారతదేశంలో బీహార్ కాడ నిన్న మొన్న దుకాణం స్టార్ట్ అయింది. కానీ ఇంత పెద్ద తెలంగాణ 545 లోక్సభ స్థానాల్లో ఏకో నారాయణ ఈ ఎంఐఎం పార్టీ ఒకటే సీటు ఉంటుంది, ఎంపీ సీటు అంతే. అది మొన్నటి దాకా, ఇప్పుడు ఒకటి ఉన్నట్టుంది వేరే. అయితే ఈ ఒక్క సీట్ ఆయనను చూసి ఈ 545 సీట్లు భయపడతా ఉన్నాయట. ఈ చెప్తా ఉన్నాడు ముచ్చట ఎవరు? అమిత్ షా గారు. ఈ ఓవైసీలకు లింకు పెట్టి వీళ్ళు ముస్లింలు అనేటువంటి మాట మాట్లాడకపోతే వీళ్ళ పబ్బం గడవది. రెండో విషయం ఏంటంటే వీళ్ళకు ఓవైసీలకు మద్దతు తక్కువైనప్పుడల్లా వీళ్ళే పూజ చేస్తారు, మద్దతు తక్కువైనప్పుడల్లా బీజేపీ పూజ చేస్తుంది. అసలు మీరు ఎంఐఎం పార్టీని అనకుండా ఒక ఎన్నికల్లోకి పండి చూద్దాం. ఎంఐఎం పార్టీ ఉంటేనే మీరు హిందువుల ఓట్లు పోలరైజ్ చేయగలుగుతారు. ఇక రాష్ట్రాన్ని కేసీఆర్ బర్బాద్ చేసిండు, అదే బాటలో రేవంత్. కేసీఆర్ రాష్ట్రాన్ని బర్బాద్ చేస్తుంటే 10 ఏళ్ల పాటు చూసి సప్పట్లు కొట్టిరు తప్ప ఏం చేయకపోతారు కదా. రాష్ట్రంలో 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. 10కి పైగా కాదు, కానీ నాకున్న సమాచారం అయితే నేను అక్కడ ఇక్కడ మాట్లాడుతుంటే ఈసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. కాగజ్ నగర్, నిజామాబాద్, హైదరాబాద్లో ఎన్నికల ప్రచారం. అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ రాహుల్ టీం నడుస్తున్నదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో ఇండియా కూటమికి 57 సీట్లు కూడా రావు. 2 విడతల్లో నిజంగా ఇండియా కూటమికి 57 సీట్లు కూడా రాకపోతే మీరు కాళ్ళకు గజ్జలు కట్టుకొని తిరగాల్సిన పనే లేకుండే. హ్యాపీగా మీరు ఢిల్లీలో కూర్చుంటే మీరే వచ్చేటోళ్ళు కదా. నిజంగా అది 57 అనేటువంటి సంఖ్య తప్పు కాబట్టే నిన్న 3 చోట్ల కాగజ్ నగర్, నిజామాబాద్, హైదరాబాద్లో ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు. వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయనేటువంటి వార్తలు ఎప్పుడైతే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అందినాయో ఇక తిరుగుతూ ఉన్నారు. ఇక ఈసారి పోయేటట్టుందని. 2 విడతల్లో జరిగిన పోలింగ్లో ఇప్పటికే ఎన్డీఏ కూటమి సెంచరీ కొట్టిందని అన్నారు. ఇక సెంచరీ ఎట్లా కొట్టింది? ఇక్కడ గమ్మత్ విషయం ఏంటంటే, సరే అది ఎగ్జిట్ పోల్ దాని కథ పక్కకు పెడితే ఇండియా కూటమికి 57 వస్తాయట. ఆ తర్వాత ఎన్డీఏకు సెంచరీ 100 దాటినాయి. ఫస్ట్ ఏది 2 విడతల్లో ఇవి 57 వస్తాయట మొత్తం. రైట్, 57 వస్తే ఎప్పుడైనా మొన్న జరిగిన ఫలితాలు పెట్టెలు అట్లే ఉన్నాయి, స్ట్రాంగ్ రూమ్లో ఇంకా అట్లే ఉన్నాయి. ఈవీఎంలలో ఏం ఫలితం వస్తుందో ఎవరికి తెలియదు. కానీ అమిత్ షా గారు ఎన్డీఏకు ఆల్రెడీ సెంచరీ దాటిందని చెప్తారు. ఎట్లా సాధ్యమైంది? ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఈవీఎం పెట్టెలు ఆడ ఉండంగా అందులో భద్రపరిచి ఉండంగానే రిజల్ట్ ఎట్లా చెప్పగలుగుతా ఉన్నారు? ఇగో ఇదే అనుమానాలకు తావిస్తుంది అన్నట్టు.
57 వస్తుందని కరెక్ట్గా ఎట్లా చెప్పగలుగుతా ఉన్నావు? 57 సంఖ్యనే వస్తుందని. ఇది అనేక అనుమానాలకు తావిస్తా ఉంది భారతీయ జనతా పార్టీ ప్రకటన. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్తో పాటు నిజామాబాద్, హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఆదివారం ఏర్పాటు చేసిన సభల్లో అమిత్ షా మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లో బీజేపీకి ఓటు బ్యాంక్ పెరుగుతున్నదని, ఇప్పుడు 10 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రానికి నేడు నడ్డా, ఎల్లుండి మోడీ రాబోతా ఉన్నట్ట. నిజంగా 57 వాళ్ళకు వచ్చేది ఉంటే మీరు ఇంత బాధపడకపోదురు, ఇంత తిరగకపోతుండ్రి. పరిస్థితులు అట్లా లేవు. తెలంగాణలో మేధావి వర్గం అంతా కాంగ్రెస్ పార్టీ వైపు పోయింది. ఏదో సంథింగ్ జరిగే ప్రమాదం ఉందనేటువంటి ఒక సంశయం మాత్రం మేధావి వర్గంలో వచ్చేసింది. ఇక ఇది ఈ ఆటలో అరటిపండి. ఇది కాంగ్రెస్ సర్కార్ కొసముట్టదట. వాళ్ళు ఎక్కువ ఇస్తారని అత్యాశకు పోయి ప్రజలు ఓటేసిరు కేసీఆర్. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే. కరెంటు కోతలతో 1000 కోట్ల పరిశ్రమ మద్రాసు తరలిపోయింది. తంబాకు నములుడు తప్ప బండి సంజయ్కి ఏం తెలుసని వ్యాఖ్య. కరీంనగర్, జగిత్యాల జిల్లాలో ప్రచారం. వాస్తవమే సార్, బండి సంజయ్కి తంబాకు కానీ మీది సార్ ఎత్తిపోతల పథకం, తాగుడు, తినుడు, అబద్ధాలు మాట్లాడు ఇవి రాకపోవచ్చు పాపం బండి సంజయ్. బండి సంజయ్కి ఇన్ని బడివాయి మాటలు అయితే రావు సార్. నీ అన్ని బడివాయి మాటలు బండి సంజయ్కి రావు, నీ అంత బేకార్ మాటలు రావు, నీ అంత మందిని ముంచే కార్యక్రమాలు రావు. మరి వాస్తవమే సార్, బండి సంజయ్ గారికి పాస్పోర్ట్ల బ్రోకరిజం చేసుడు తెలియదా? బండి సంజయ్ గారికి ఇంటి పక్కన ఉన్న ముసలామె గంటీలు ఎత్తుకపోడు తెలియదా? బండి సంజయ్కు చదువు చెప్పిన సార్ దగ్గర ఎక్కబత్తిలో పోయి ఎత్తుకపోయి అమ్ముకుడు తెలియదా? నీకు తెలిసినంత ఎట్లా తెలుస్తుంది సార్? బండి సంజయ్కి తెలియదు ఈ విషయంలో. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం అంట. ఎన్నికలు వచ్చేదాకా ఇప్పుడు జూన్ 4 తర్వాత నీ కార్ డ్రైవర్ ఉంటే అడుగు నన్ను. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఇట్లా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. ఏమైందంటే ఈ ఏడాదిలో ప్రభుత్వం మాదే వస్తా ఇట్లా అంటే మళ్ళీ అంటున్నారు కదా. అందుకని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అంటే 5 ఏళ్ళకే వస్తాయి ఎన్నికలు. ఎప్పుడు వస్తాయి? 5 ఏళ్ళకి వస్తాయి. మళ్ళీ 5 ఏళ్ళకి వస్తుంది. ఇక ఈయనట ఈడ పోయి ఏమంటాడు, ఇంకా ఇక్కడ ఖమ్మం పోయి కేసీఆర్ ఏమంటాడు, నామా నాగేశ్వరరావు అక్కడ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి ఈయన, కాంగ్రెస్ అభ్యర్థి వచ్చేసి రఘురామరెడ్డి గారు. చాలా ఉన్నతమైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి రఘురామరెడ్డి గారు. సరే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన ఉన్నాడు. ఈయన ఏమంటాడు, కేసీఆర్ అడిగి పోయి నామా నాగేశ్వరరావు గెలిపిరి కేంద్ర మంత్రి అవుతాడని చెప్తుండు. ఎట్లా అవుతాడు? ఇప్పుడు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 17 సీట్లు, మొత్తం టోటల్ గా 17 సీట్లు, 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇంట్లో ఈయన ఈ కేసీఆర్ అనే ఏకోలింగం గెలిచేది ఒకటో రెండో, ఒకటే ఒకటి లేదా కచ్చిగా రెండోది గెలుస్తాడు. ఒకటే కూడా కష్టమే. అయితే నామా నాగేశ్వరరావు భారతదేశంలో ఈ నామా నాగేశ్వరరావు మంత్రి కావాలంటే ఏం కావాలి? భారతదేశంలో కేసీఆర్ ప్రభుత్వం రావాలి. ఈయన పోటీ చేస్తుంది ఎన్ని? 17. మొత్తం ఉన్న సీట్లు ఎన్ని? 545. 545లో సగం సీట్లు రావాలి, మినిమం సగం సీట్లు రావాలి. మ్యాజిక్ ఫిగర్ దాటాలి. మ్యాజిక్ ఫిగర్ దాటితే అప్పుడు లెక్క. ఈయన కాడున్న 1 సీటు లేదా 2 సీట్లతో నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి ఎట్లయితాడు అని అంటే, ఈ 1 సీట్లో 2 సీట్లో తీసుకుపోయి ఈ ఎన్డీఏలో అంటే నరేంద్ర మోడీ పక్కన చేరి ఒక మంత్రి పదవి తీసుకుంటాడని చెప్పుకొచ్చింది అన్నట్టు. అంటే మేము భవిష్యత్తులో ఎన్డీఏలో చేరుతా ఉన్నాం, మేము ఎన్డీఏ ఒకటే. అంటే గతంలో నేను నరేంద్ర మోడీ గారే వచ్చి చెప్పా, కేసీఆర్ నా దగ్గరకు వచ్చి ఎన్డీఏలో చేరుతా అన్నాడని చెప్పి. మరి ఎట్లా సాధ్యమవుతుంది ఇది? మరి నువ్వేమన్నా అది ఇండియా కూటమిలో ఉన్నావంటే లేవు, ఇండియా కూటమిలో కూడా లేవు, ఇంట్లో లేవు, అన్నలేవు. పోని నీ ఒడిశా దుకాణం బంద్ చేస్తే, 3వ కూటమి మహారాష్ట్రది షటర్ గుంచితివి, ఏపీది తాళం వేసుకొని పీక్తివి. నీకు మిగిలిందే ఇది తెలంగాణ. ఈ తెలంగాణలో ఉన్న 17 సీట్లలో నువ్వు గెలిచేది ఒకటో, అది కూడా లేదు, తెలియదు. దీంతో కేంద్ర మంత్రి అయితే అంటే నేను ఎన్డీఏలో చేరుతున్నా అని చెప్పకనే చేరిండు. నేను నరేంద్ర మోడీ ఒక్కలే అని చెప్పిండు అన్నట్టు. రాష్ట్రంలో గాలివాన బీభత్సం, ఉరుములు మెరుపులతో వడగండ్లు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో చల్లబడ్డ వాతావరణం. ఈదురుగాలులకు నేల కూలిన చెట్లు, ఎగిరిపడ్డ ఇండ్ల పైకప్పులు. ఫస్ట్ టైం 47 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత. ఒరి అమ్మాయి, 47 డిగ్రీలు అంటే ఏంది? అడ్డగోలు ఎండ ఇది. టీచర్ కొట్టిన దెబ్బలు నా జీవితాన్ని మార్చాయి. ఒకప్పుడు పిల్లలపై చేయి చేసుకోవడం సాధారణం. సీజేఐ ఇప్పుడేమో తీవ్రంగా పరిగణిస్తున్నారు.
సీజే అంటా ఉన్నాడు. ఇక 5వ తరగతిలో ఇచ్చిన పనిష్మెంట్ను గుర్తు చేసుకున్న జస్టిస్ చంద్రచూడ్ అంటూ ఒక వార్త. చాలా కీలకమైన మాట అది. చాలా పిల్లలకి కాదు, టీచర్ కొడితే పోయి వాళ్ళని కొట్టొచ్చుడు, వాళ్ళపైన కేసులు పెట్టుడు, టీచర్ల పైన ఇదంతా. కానీ ఒకప్పుడు గురువు తల్లిదండ్రి, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని చెప్పి మనం పద్యాలు పాడుకుంటున్నాం. విషయం ఏంటంటే అక్కడ కనుక తల్లిదండ్రులు శారీరకంగా అతన్ని మంచిగా చేయొచ్చు, కానీ మానసికంగా విజ్ఞానపరంగా ఒక గురువు ఇచ్చేటువంటి అవకాశాలే, ఆ గురువు నేర్పేటువంటి మాటలే. ఇక అప్పుడేమో కోదండం వేసేది, మీకు ఎరికేనా? కోదండం అంటుండే, రేకంప పెట్టి కోదండం వేసేది. కోదండం అంటే కట్టి తలకాయ కిందికి వేసి కింద రేగంప పెట్టేది, అది కోదండం. అది కోదండం. చదువు అప్పుడు కూడా పలకలు రాకముందుకు సన్న ఉసుక మీద రాసేదట. మా నాయన చెప్తా ఉంటాడు, ఇట్లా ఉసుక మీద దిద్దేదట. ఏదో పేరుండే మా నాయన వాళ్ళ గురు బోలే పంతులు ఏదో అని చెప్తా ఉండే అప్పుడు చిన్నప్పుడు. ఇట్లా ఉసుక మీద రాసేదట, పలకలేవు విలకలేవు, మళ్ళా దుడిపి మళ్ళా వాళ్ళు రాసేదట. మా నాయన పెద్ద బాల శిక్ష చదువుతాడు. మా నాయన ఇప్పుడు అద్భుతంగా చదవగలుగుతాడు, అద్భుతంగా రాస్తాడు కూడా. అయితే అప్పుడు సారు బాధకు బడి బంద్ చేసిన వాళ్ళు ఎంతో మంది, చాలా మంది. అవును, ఒకసారి పబ్లిక్ సార్ బాధకు బడి బంద్ చేసిన వాళ్ళు ఉన్నారా బాయ్ సాబ్ మీ ఊర్లో? పాతకాలంలో అవన్నీ ఉంటుండే. సార్ల బాధకు బడి బంద్ చేసిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి. కబీర్ దాస్ అంటే ఈయన అంటాడు, ఎవరు కబీర్ దాస్ అంటే ఏమంటా అంటే, గురు గోవింద్ దోవు కడే కాకే లాగోపై బలిహారి గురువు ఆపనే గురు గోవింద్ దియోబతా అంటాడు. గురువు దైవము నాకు ఒకేసారి అగిపించినట్లయితే ముందు గురువుకు నమస్కరిస్తా, ఆ తర్వాతనే దైవాన్ని నమస్కరిస్తా అంటాడు. ఎందుకు అట్లా చేస్తావు అంటే, ఆ దైవాన్ని చూపించింది ఫస్ట్ నాకు గురువే గనక ముందు గురువుకు నమస్కరించి ఆ తర్వాత దైవానికి నమస్కరిస్తా అంటాడు. గురు గోవింద దోవు కడే కాకేలాగో సారు దెబ్బలకు బడి బంద్ చేసి జీతం ఉంటా అని చాలా మంది ఉన్నారు, మా వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కొట్టే దెబ్బలకు కానీ అవి తట్టుకొని బయటకు వచ్చినోడు ఏదైనా మంచి వైపే వెళ్ళాడు. శిల శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలు తినాలి, తింటేనే శిల శిల్పంగా మారుతుంది. ఈ లైక్ బటన్ క్లిక్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక ఇది ఎవరో కాదు, మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు ఏమంటుండంటే, 5వ తరగతిలో సారు నన్ను కొచ్చిండు కాబట్టే, పనిష్మెంట్ ఇచ్చిండు కాబట్టే నేను ఇంత మంచిగా అయినా అది అంటారు. ఇక తల్లిదండ్రులు సారేమన్నా నేను ఎన్నడూ వాడిని పుట్టినప్పటి నుంచి శటాన చెంపదెబ్బేసినని కాదు, నువ్వు కొడతావా అని పంచాది పోతారు. పంచాది కూడా కేసులు పెట్టుడు. పిల్లలు ఎక్కడో చోట కొంత భయంతో ఉండాలి, ఉండాలంటారు. ఏది లేదు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మేము సమీరా టీచర్ చెప్తా అంటే టీచర్ చెప్తాంటే కథమే. ఇక టీచర్ చెప్తా అనగానే వద్దు 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 అని తింటారు అన్నమాట. ఏదంటే అది మళ్ళా ఆమె కొట్టేది కాదు, ఏం చేయదు, అట్లా ఫిక్స్ అయిపోయింది. అట్లా చంద్రచూడ్ గారు చెప్తున్నటువంటి 5వ తరగతిలో ఇచ్చిన పనిష్మెంట్ గుర్తు చేసుకున్న జస్టిస్ చంద్రచూడ్, టీచర్ కొట్టిన దెబ్బలు నా జీవితాన్ని మార్చాయని చెప్తా ఉన్నారు. ఓ చట్టం తెచ్చింది కానీ అది కరెక్ట్ కాదు. టీచర్లు కొడితే టీచర్లు తిడితే అట్లా అని చెప్పి అట్లానే అడగోలు కొట్టుడు కాదు. హైదరాబాద్ లో హీట్ ఐలాండ్స్ 7 ప్రాంతాల్లో ఉన్నట్టు తేల్చిన హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ రీసెర్చర్లు పటాన్ చెరు, బండ్లగూడ, గచ్చిబౌలి, మైలార్ దేవపల్లి, బిఎన్ రెడ్డి నగరు, మన్సూరాబాద్, హయత్ నగర్ లో అసాధారణ ఉష్ణోగ్రతలు, ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్లు 48 నుంచి 49 డిగ్రీల దాకా, పెరిగిపోతున్న కాంక్రీట్ నిర్మాణాలు, పొల్యూషన్ ఎఫెక్ట్, చెట్లు కొట్టివేయడంతో పెరుగుతున్న వేడి హైదరాబాద్ పైనే ప్రభావం చూపిస్తా ఉంది. వాస్తవానికి కూడా ఇక్కడ ఏమైందంటే, ఇటు ఆ జూబ్లీహిల్స్, ఆ తర్వాత నానక్రామ్ కూడా, గచ్చిబౌలి, బండ్లగూడ, పటాన్ చెరు దిక్కు ఏమైందంటే మొత్తం బిల్డింగ్ లేచిపోయినాయి, చెట్లన్నీ ఖతమైపోయినాయి, ఎక్కడికక్కడ అక్కడ టెంపరేచర్లు పెరిగిపోయినాయి. నీకు హైదరాబాద్లో మంచి అంటే ఇప్పుడున్నటువంటి తక్కువ టెంపరేచర్లు, మంచి వాతావరణం ఉండే ఏరియా ఇటువైపు యాదగిరిగుట్ట, కీసరా, గట్కేసరు, ఇటువైపు బీబీ నగర్ వైపు, ఇటు ఇప్పుడున్నటువంటి టెంపరేచర్లు బాగుంటాయి. ఇప్పుడు కొంచెం ఎందుకంటే అక్కడ పెరిగిన సిటీ కానీ ఇక్కడ పెరగలే, ఉంటే 10 ఏళ్ళ దాకా ఇటు కొంత అవకాశం ఉంటుంది. ఇక్కడ చెట్లు చెమలన్నీ మంచిగా ఉన్నాయి. ఇది వెలుగు దినపత్రిక. గట్కేసర్ సైడ్. అవును. ఆంధ్రజ్యోతి. ఆంధ్రప్రదేశ్ డీజీపీ అవుట్, వైసీపీతో అంటగాగిన రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ, తక్షణమే కార్యాలయం విడిచి వెళ్లాలని ఈసీ ఆదేశం.
ఎన్నికల విధులు అప్పగించరాదని ప్రభుత్వానికి సూచన. శాంతి భద్రతల అదనపు డీజీ శంకబ్రాతకు బాధ్యతలు. నేడు 11లోగా 3 పేర్లు పంపాలని సిఎస్ కు ఆదేశం. డీజీపీతో పాటు అనంతపురం రాయచోటి డిఎస్పీలు బదిలీ అంటూ ఒక వార్త. అయితే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో క్యూ న్యూస్ అనేటువంటి యాప్ ఒకటి ఉంటుంది. ఆ యాప్ను దయచేసి మీరు యాప్ స్టోర్ అంటారు కదా, ప్లే స్టోర్. ఓకే. ఈ ప్లే స్టోర్లో సెర్చ్ ఏమని గుర్తొస్తుంది మనకు స్పేసియా క్యూ ఒకసారి పంపది స్పేసియా కాక అది ఏమని ఉంటుంది. గూగుల్ ప్లేనా? గూగుల్ ప్లే ఉన్నా, గూగుల్ ప్లే ఉన్నాయి ఇందులోనే. ఇది పట్టుకో. సెర్చ్ ఇందులో కాదా? మీరు ఒకసారి, ఇది కొద్దిగా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేవా? యాప్ స్టోర్ కాదు ఇది, మీ ఐఫోన్లో కాదు. క్యూ న్యూస్ అచ్చా, గూగుల్లోనా? క్యూ న్యూస్ మీడియా. ఇదేందో అడుగుతుంది కదా సారీ, లింక్ అడుగుతుందా? అయ్యో ఇట్లా ఉంటుంది కదా, ఒకసారి తీసి నాకు లింక్ పంపి. అయితే అది మీరు మార్నింగ్ న్యూస్ దాంట్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అది పంపి. సో అది మీ ఫోన్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రధానంగా. ఎందుకనేది మళ్ళీ చెప్తాం మీకు. ఏడాదికి 1.3 లక్షలు తెలంగాణలోని పేదింటి మహిళా ఖాతాలో టకాటక్ వేస్తాం. ఇందులో కేంద్రం ఇచ్చేది 1,00,000, రాష్ట్రం ఇచ్చేది 30,000. ఇంటి పనుల్లో మహిళల శ్రమ గుర్తింపుగానే 1,00,000 చొప్పున. ఈ పథకంతో దేశంలో పేద మహిళలకు లక్షాధికారులను చేస్తాం. మహిళలను రాజ్యాంగం రద్దుకు ఎన్డీఏ కుట్ర, రక్షించే లక్ష్యమే ఇండియాది. అందుకే ఇవి ఎన్నికలు కావు, 2 సమూహాల మధ్య జరిగే యుద్ధం. మోదీ పనిచేసింది 22 మంది ధనికుల కోసమే. వారికి 16 లక్షల కోట్లు మాఫీ చేశారు. మేము రైతులకు రుణమాఫీ చేస్తాం, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తాం. నిరుద్యోగుల కోసం పెహలీ నౌకరీ పక్కా పేరుతో ప్రత్యేక పథకం. దీని కింద ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో ఏడాది అప్రెంటిస్షిప్. దేశవ్యాప్తంగా జనగణన, ప్రతి సంస్థను సర్వే చేయిస్తాం. ఫలితంగా ఎవరి వద్ద ఎంత సంపద ఉందో తేలిపోతుంది. తర్వాత క్రాంతికారి రాజకీయాలతో ముఖ చిత్రమే మారుతుంది. రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తేస్తాం, 50% మించి ఇస్తాం. తెలంగాణలోని పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తాం. మోదీ సర్కార్ చిమ్మిన విద్వేషాల వీధుల్లో మేం ప్రేమను పంచాం. నిర్మల్ అలంపూర్ కాంగ్రెస్ జనజాతర సభలో రాహుల్ గాంధీ అంటూ ఒక వార్త చూస్తాను, చాలా పెద్దగా రాసిండు ఈయన దీంట్లోనే. ఫైనల్ గా మోడీని ఓడించాలి. 11 పోలింగ్ తెలంగాణ వర్సెస్ గుజరాత్ మ్యాచే. బీజేపీని డకౌట్ చేయాలి. సెమీస్ లో బీఆర్ఎస్ ఓడించాలి. దేవుడి పేరుతో ఓట్లు అడిగేందుకు బీజేపీ నేతలు సిగ్గుపడాలి. కారు పాడైంది, జుమెరాత్ బజార్ లో అమ్మాల్సిందే అని చెప్పి రేవంత్. అసలు ఈ జుమెరాత్ బజార్ అంటే ఇది తెలుసా? ఈ జుమెరాత్ బజార్ ఇదేనా చోర్ బజార్ అంటే? కాదు కాదా, పాత సామానం మీద. ఈ క్యా మాలూమ్ హై భాయ్ ఆప్కో? కర్ దే.
ఇది రెండో జానుకో జుమ్మెరాత్ బజార్. జుమ్మే రాత్ అంటే జుమ్మే అంటే అయితే శుక్రవారం రాత్రి. జుమ్మెరాత్ బజార్ అంటే అది ఓల్డ్ సిటీలో ఉంటుంది. మేబీ ప్రతి గురువారం అనుకుంటా. జుమ్మా ప్రతి గురువారం అంటే ఈ గురువారం రాత్రి జుమ్మే కా రాత్ టైంలో. జుమ్మే అంటే శుక్రవారం. జుమ్మే అంటే శుక్రవారమే కానీ అంతకంటే ముందు రాత్రి. ఓకే ఓకే. ఆ రాత్రి అక్కడ జుమ్మెరాత్ బజార్ అంటే ఆ రాత్రి జరిగేటువంటి బజార్ అది. నిజంగా మనం కూడా ఒకసారి చెక్ చేద్దామని, ఎందుకైనా మంచిది. అది ఏంటంటే ఈ చోరీ చేసినటువంటి వస్తువులు చాలా చీప్ గా అమ్ముతారని చెప్పి చోర్ బజార్ అంటారు కదా దాన్ని. ఇగో ఇదే ఇక జుమ్మెరాత్ బజార్ అంటారు దీన్ని. ఇది జుమ్మెరాత్ బజార్ ఇది. అయితే ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటంటే చాలా చీప్గా వస్తువులు దొరుకుతూ ఉంటాయి. గురువారం పొద్దున్న నుంచి నైట్ వరకు కొనసాగుతూ ఉంటుంది. పురాణాపూల్ దగ్గర ఉంటుంది, ఉస్మానియా హాస్పిటల్ ఏరియాలో. చోర్ బజార్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద థీవ్స్ మార్కెట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద నాంపల్లి ఏరియా ఆఫ్ హైదరాబాద్, ఇండియా. It is a famous market known for its wide range of antique, vintage items and various other goods. If you plan to visit, I recommended checking for the most recent information on its exact location. And location కి సంబంధించి మాట్లాడుకుంటా ఉన్నారు దీని కోరాలో. అయితే గమ్మత్ విషయం ఏంటంటే ఈ జుమ్మెరాత్ బజార్లో ఆడ దొంగతనం చేసినవి తీసుకుపోయి ఆడ అమ్ముతారు అన్నట్టు. ఎంత అంటే సెల్ ఫోను 500 రూపాయలకే సెల్ ఫోన్, 200కే ఇయర్ పాడ్స్, కుర్చీలు, సైకిళ్ళు, టేబుల్ అన్ని దొరుకుతాయి. ఇక ఆడ దొరకని వస్తువు లేదు. ఇక అట్లా దొరుకుతా ఉంటాయి అన్నట్టు. అగ్బక్ దొరుకుతాయి, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, డెస్క్టాప్లు అన్ని దొరుకుతాయి. అగ్బక్ దొరుకుతాయి. ఆడ దొంగతనం చేసుకొచ్చినాయి ఆడ పెట్టి అమ్ముతారని చెప్పారు అంటారు. మరి ఎత్తుకొచ్చినాయా కాదా మనకు తెలియదు. దానికో సపరేట్ జుమ్మెరాత్ బజార్. ఇక అయితే పాడైపోయిన వస్తువులు అవి. అయితే కేసీఆర్ కారు కూడా జిమరాత్ బజార్లో అమ్మవలసిందే. ఎందుకంటే జిమరాత్ బజార్ చేరింది, కారు షెడ్డుకు పోయింది, అయిపోయింది. దాన్ని ఎవడు కొనే పరిస్థితి లేదు. జుమరాత్ బజార్లో పెట్టి అమ్మాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. ఇది జుమ్మెరాత్ బజార్ అన్న. జుమ్మెరాత్ బజార్లో అమ్మాల్సిందే అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇది జుమ్మెరాత్ కథ. జుమ్మెకి రాత్ అంటే వచ్చే గురువారం అనుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనపు రిజర్వేషన్లు. ముస్లిం రిజర్వేషన్లు తొలగించి వారికి ఇస్తాం. రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఫేక్ వీడియోలు, వాటిని షేర్ చేసిన సీఎం రేవంత్. పోలీసులు ఆయన వెంట పడరా? తెలంగాణలో బీజేపీకి 10 సీట్లు ఖాయం. రాహుల్ గాంధీకి ఏటీఎంలా తెలంగాణ. మజ్లిస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. కాగజ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిండు. గట్టిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీకి ఏటీఎంలా ఉపయోగపడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటా ఉన్నాడు. కుర్చీపోతుందని రేవంత్ భయం. బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే కాంగ్రెస్ అగ్రనాయకులు ఆయన పదవికి ఎసరు పెడతారని ఆందోళన. అందుకే రిజర్వేషన్ల రద్దు అని దుష్ప్రచారం. కాంగ్రెస్ సర్కారును పడగొట్టే ఉద్దేశం లేదు. ఈ ప్రభుత్వం గద్దె దిగేందుకు 5 ఏళ్లు ఎక్కువ. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం లక్షల కోట్లు ఇచ్చింది. తెలంగాణ ప్రగతికి మోదీ గ్యారంటీ అంటూ కిషన్ రెడ్డి రైట్గా ఇగో ఇదే కదా. యాప్ డౌన్లోడ్ చేసి పంపినావు, లింక్ పంపాలా? ప్లే స్టోర్లో అవునా? ఏమో ఉంటుంది, సర్చ్ చేయాలి. అది క్యూ న్యూస్ అఫీషియల్ ఆచా. ఓకే, అది ఇది కొట్టాలి. ఇందులో ఏదో ప్రాబ్లం కనిపిస్తుంది. మరి అది మీ ఫోన్లలో అయితే కనిపిస్తుంది కదా. ఇట్లా క్యూ న్యూస్ అనేటువంటి యాప్ ఉంటుంది కదా,
ఎస్, ఈ క్యూ న్యూస్ అనేటువంటి యాప్ను ఆన్లైన్లో ఏది మీరు యాపిల్ ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎందుకనేది చెప్తా. ఇక అలాగే ఈ లైక్ బటన్ కూడా మీరు క్లిక్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. కాంగ్రెస్ సర్కారును పడగొట్టే ఉద్దేశం మాకు లేదని బీజేపీ అంటా ఉంది. అయితే మొదటిసారి ఈ కాంగ్రెస్ 6 నెలలు ఉండదు, ఇది కూలిపోతుందని అనుడితోటి వీళ్ళు కూలుస్తారట అని చెప్పి వీళ్ళ మీద బదనామం నెట్టేసారు. దాంతో డిఫెన్స్లో పడ్డారు. అది అయిపోగానే మీరు చూడండి, జరిగినటువంటి ప్రతి గేమ్ కాంగ్రెస్ ఇసిరినటువంటి గేమే. డిఫెన్స్ ఆడుతూ ఉంది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ జగన్ అవినీతి వల్లే పోలవరం జాప్యం అమిత్ షా అంటా ఉన్నాడట. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఈ వార్త అవసరం, ఎందుకంటే ఇది ఏపీకి సంబంధించిన ఈ వార్తలు మినిమం కవర్ చేయాలి. అక్కడ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి చేస్తా ఉంది. ఇక్కడున్న ఓటర్ల కోసం ఇక్కడ ఏం జరిగినా అక్కడ రాదు. సాయిధరం తేజ్ పై దాడి, డ్రింక్ బాటిల్ విసిరిన వైసీపీ మూకలు, తుటిలో తప్పించుకున్న హీరో తేజ్. ఇది ఏపీ పంచాయతీ. నేటి నుంచి రైతు భరోసా, మిగిలిన 39 లక్షల ఎకరాలకు 2000 కోట్ల చెల్లింపు, 3 రోజుల్లో పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు, ఏ పరిమితులు లేకుండా అందరికి పెట్టుబడి సాయం. రైతు బంధు పైసలు, అది రైతు భరోసా పైసలు ఇవాల్టి నుంచి పడబోతా ఉన్నాయట. ఎల్లుండి వరకలా కంప్లీట్ చేస్తా, లేకపోతే ముక్కు నాలకు రాస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి నేను చేస్తా, మీరు ముక్కు నాలకు రాస్తారని కేసీఆర్ సవాల్ ఇచ్చిండు. పరిమితులు ఏం లేవంట. పరిమితులు ఏం లేవు. ఇన్ని ఎకరాలకే ఇస్తాం ఇట్లా అది ఏం లేదు. ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి ఇవాళ నుంచి పడబోతా ఉన్నాయి. యాసంగి సీజన్లో మిగిలిపోయిన రైతు భరోసా బకాయిలను సోమవారం నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఖజానాలోని నిధులను సర్దుబాటు చేసి తక్షణమే రైతు భరోసా బకాయిలు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో అధికారులు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 111 లక్షల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ పూర్తి చేసింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు మిగిలిన 39 లక్షల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇందుకు 2000 కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ఖజానాలో అందుబాటులో ఉన్న నిధులతో నగదు బదిలీ ప్రారంభించాలని నిర్ణయించారు. ఆర్బీఐ నుంచి అప్పు తీసుకుంటుండగా అవి ఈ నెల 7వ తేదీన ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నాయి. ఆలోపే రైతు భరోసా చెల్లింపులు ప్రారంభించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు వెళ్ళినాయి. మొత్తానికి రైతులకు పడాల్సిన పైసలు ఇవాళ రేపు ఎల్లుండి పడబోతా ఉన్నాయి. ఖతం అయిపోతుంది. పంట నష్టపరిహారం పంపిణీ ఇవాటి నుంచి. ఇటీవల వడగండ్ల వానకు 15,814 ఎకరాల్లో నష్టం. ఎకరాకు 10,000 చొప్పున 15.81 కోట్ల పరిహారం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పి తుమ్మల. పంట నష్టం జరిగింది ఎవరిదైతే 15,814 ఎకరాల రైతులు పంట నష్టం జరిగింది. 1 ఎకరాకు 10,000 చొప్పున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రైతులకు ఇవాల్టి నుంచి పంట నష్ట పరిహారం అందించబోతా ఉంది. ఇక కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉండదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచేది బీఆర్ఎస్. 5 ఏళ్ళు ఉండదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్. అంటే ఏమైతుంది 5 ఏళ్ళు ఉండకపోతే? తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ రాష్ట్రంలో 5 ఏళ్ల కోసం ఎన్నుకున్నారు. కానీ కేసీఆర్ ఏమంటే 5 ఏళ్ళు ఉంచలేని దాన్ని పడగొడతా, ప్రజలు గెలిపిస్తే మేము ఒప్పుకుంటామా అని అంటున్నారు అన్నట్టు. ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నదంటే 4 నెలల ఎట్టకనే అయిపోయింది. ఇంకా 4 ఏళ్ళ 8 నెలల. ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచేది బీఆర్ఎస్. ఇంకా ఏడ బీఆర్ఎస్ పాడా? ఇంకా బీఆర్ఎస్ ని ఇవ్వడం పట్టించుకుంటుండా? దాని టాపిక్ ఇవ్వడం మాట్లాడుతుండా? అవుతున్నాడు పాప. ఏదో ఆడికి వచ్చే జనం కూడా 20 ఇరిగిందట. ఆఖరి ఇట్లా చూసాన పోదామని వస్తున్నారు తప్ప నువ్వేదో నువ్వు చెప్పే అబద్ధాలు, నువ్వు చెప్పే డైలాగులు ఇన్ని 10 ఏళ్ల వాటికి అవే కదా చెప్పినాయి అని బరేవాయి మాటలు. రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మిగిలే ఉందట. ఒరే ఇంకా మిగిలి ఉందట. అప్పుడే ఏమన్నాడు? బంగారు తెలంగాణ అయిపోయింది ఎప్పుడు అని, కాళేశ్వరం కాకే తేరిపోయిందని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏమంటుడు? ఇంకా మీలే ఉన్నదిరా పునర్నిర్మాణం అంటుడు. ఈ అమ్మ ఈయనకి అప్పచెప్తే పుట్టుకున్న ఈ పునర్నిర్మాణం ఏం చేస్తావు సార్ అని మళ్ళా ఇదే బంగారు తెలంగాణ మీద కాళేశ్వరం అది ఇది మన్ను మశానం కట్టి ఖతం చేసే కార్యక్రమం. ఇంకా పునర్నిర్మాణమా? నువ్వు తులం బంగారం తుస్తూ రావులి అబద్ధాలే. కాంగ్రెస్ సర్కార్కు తోకా తొండేం తెలియదు. ఈ తోకా తొండేం తెలిసినటువంటి మనిషి ఏమో తటక్కున జారిపడ్డాడు బాత్రూంలో. అన్ని తెలిసినోడు ఆకిట్లా జారిపడ్డట్టుగా ఇన్ని తెలిసిన తోకా తొండేం తెలిసినటువంటి కేసీఆర్ ఏం చేసిండు? దశకిపోయే ప్రాజెక్టు కట్టిండు. తోకా తొండేం తెలిసినటువంటి కేసీఆర్ ఏం చేసిండు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను మోసం చేసిండు. తోకా తొండేం తెలియనటువంటి కేసీఆర్ ఏం చేసిండు? దళితులకు 3 ఎకరాలని చెప్పి మోసం చేసిండు. తోకా తొండేం తెలియదా కాంగ్రెస్ పార్టీకి? తోకేందో తొండేమేందో నీ తోక కత్తిరిస్తే తెలుస్తుంది. రేపు పొద్దుగాల ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరకుడు గ్యారంటీ, నువ్వు పని ఎవడు గ్యారంటీ, నువ్వు చెర్లపల్లి జైలు పోవడు గ్యారంటీ. నీళ్ళ తరలింపు కుట్రపై సప్పుడు చేయని రేవంత్ అట. నీళ్ళ తరలింపు కుట్రపై అసలు నీళ్ళు ఎందుకు తరలిస్తావురు? 500 చిల్లర టీఎంసీలు వదిలిపెట్టి 299 చాలని వచ్చిన గాడిదేవుడు
ఏ సన్నాసి అన్నాడు? ఏ సన్నాసి అన్నాడు? తరలింపు చేయమని చెప్పినోడువే నువ్వే. సంతకం పెట్టేసినాడు వాడు. నూకలు తినమన్నా మోడీకి ఎందుకు ఓటేయాలని అంటుండు. నూకలు తినమన్నా అటుకులే బుక్కిన కాడికి పోతే మళ్ళీ నువ్వు నూకల కాడికి వచ్చి అటుకుల కాడికి వెళ్ళిపోయినావు ఒకప్పుడు. ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీని షిత్తు చేయాలి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు అంటూ కేసీఆర్ గారు మీ పార్టీ పతనము మీ గ్రాఫు ఇక దాన్ని ఇప్పుడు జాకీలు పెట్టినా లేవది. ఒకప్పుడు 2014లో మన పార్టీ సుక్క ఇగో గీడుండే ఈడికేని మెల్లగా అటు ఇటు మందిని ఆంది చేసుకొని ఈయన చేసుకొని ఏం చేసిన 2018లో మన సుక్క గీడికి వచ్చింది. 2014 సుక్క ఇది 2023 సుక్క 2018 సుక్క 2023 సుక్క అయిపోయింది. మన పార్టీ గ్రాఫ్ ఇటు వచ్చి పడ్డది సార్, అంతే ఇటు వచ్చి పడ్డది. ఇప్పుడు లేచే పరిస్థితులు లేదు. ఇది జూన్ 4 తర్వాత జూన్ 4 2024 కల్లా ఇగో ఈ సుక్క ఈడికొచ్చి ఆగుతుంది. ఆఖరికి ఈడికొచ్చిన తర్వాత నీకు సుక్కల సోడసీస పోసేటోడు ఉండడు. ఇక ఉండడు పాపం, పక్కకు సోడసీస పోసేటోడే ఉండడు. ఇగో ఈడికి వచ్చింది మొత్తానికి. ఇప్పుడు పోయి బజ్జీల కాడ బోండాల కాడ కూర్చొని వ్యవసాయం ఎట్లుంది కరెంట్ ఎట్లుంది అని మాట్లాడుతున్నావు. ఒక్కనన్నా ప్రగతి భవన్ దిక్కు చూడనిచ్చినవా? 317 బాధితులు 317 జీవో బాధితులు వాళ్ళు వాడికి వస్తే వాళ్ళని గొర్ర గుంజుకపోయి కొట్టి వాళ్ళని ఇబ్బంది నానా యాతన చేతివి. ప్రభుత్వ ఉద్యోగులను కోసపెడితివి. అలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగితో సమాన జీతాలని చెప్పి మా జీతం మాకు ఇస్తే చాలని సార్ కాడికి తెచ్చినావు. ఆఖరికి నేను చెప్తున్నా కేసీఆర్ నీ ఎంటర్ నీ డ్రైవర్ కూడా రాడు. నువ్వు చెప్పినా కూడా నేను రాడు. ఇక ఈ ఎన్నికలు అయిపోతుంది. ఇప్పుడు ఏదో ఎన్నికల్లో ఏదో డంబాచారం కూడా పోతున్నావు కానీ నీ డంబాచారం పని అయిపోయింది, అది అందరికి తెలిసిందే. మళ్ళీ కాంగ్రెస్ కోటేస్తే దొంగలకు సర్ది కట్టినట్టేనట. 6 గ్యారంటీల బాండ్లు బౌన్స్. దీనికి శిక్షగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలి రాహుల్ కాదు రాహుల్ గాంధీ. ఓట్ల కోసం మళ్ళీ కాంగ్రెస్ కుట్ర. తెలంగాణ ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలని హరీష్ రావు అంటున్నాడు. మీ మామలు ఉన్న మాటలే వినాలి, ఇంటే వినాలి. మీ మామ వినాలే, ఇంటే గారెలే తినాలి, ఇంటే కేసీఆర్ అవద్దాలే వినాలి. వాము 47 డిగ్రీలు దాటేసింది. జగిత్యాల జిల్లా వెలుగటూరులో 47.1 డిగ్రీలు. ఈ సీజన్లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. సాయంత్రానికి పలు జిల్లాల్లో వానలు, వడదెబ్బకు 5 పిడుగులు పడి 4 మృత్యువాత. మరో 3 రోజులు రాష్ట్రంలో ఎండలే ఉంటాయట. సుడిగాలి మోటారు గంటకు అద్దె 4 నుంచి 6 లక్షల రూపాయలంట. లోక్సభ ఎన్నికల్లో విస్తృత ప్రచారానికి హెలికాప్టర్లు. కాంగ్రెస్ కు 3, బీజేపీకి 2, నేటి నుంచి మరో 4. ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి షాకు ప్రత్యేకం. ఆ 6 రోజులు మోతెక్కనున్న తెలంగాణ గగనతలం ఇంకా వినియోగించని బీఆర్ఎస్ చివరిలో వాడే ఛాన్స్ ఉందట. ఏం వినియోగిస్తుంది కేసీఆర్? కేసీఆర్ ఇప్పుడు గాలి మోటార్ ఎక్కి కూర్చొని గాలి మోటార్ దిగేంత పరిస్థితులు లేడు. ఓనాడు గాలి మోటార్లకి తట్టుకున్న జారిపడే కదా, ఆ జారిపడ్డ సీన్ అట్లే ఉంది ఆ పార్టీ. ఇప్పుడు ఎక్కే పరిస్థితి లేదు. ఏదో అనామతం అలా ఆ లిఫ్టులు ఎక్కి కూర్చొని అన్యం మాట్లాడి మళ్ళీ దిగుతా ఉన్నాడు అన్నట్టు. మీద జారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా అంటే తడుక్కున పడి ఆయాలనే అయిపోయేది ఉండే. నేల మీద జారపడ్డ చంద్రుడా మళ్ళా జన్మ ఎత్తిన మహాత్ముడా అని అట్లా ఉంటుండే. ఆయన 100 బతకాలి అట్లేం లేదు. సో గాలి మోటార్లు అట బుర్రా తిరుగుతూ ఉన్నాయట ఇక్కడ అక్కడ. ఇది ఆంధ్రజ్యోతి. ఇంకొకసారి శనార్థి తెలంగాణ దినపత్రిక వార్తలు. ర్యాంపై హోయల్పోయిన శృంగార దేవత పింక్ కలర్ లెహంగాలో అందాల ఆరబోతున్నట్టు ఇవలామే ఏం పాడం బానే. బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు, కులగణన ద్వారా కొత్త రాజకీయ వ్యవస్థ, తెలంగాణ హామీలు దేశమంతా అమలు, ప్రతి మహిళా అకౌంట్లో 1,00,000 వేస్తాం, కేంద్రంలో గరీబ్ సర్కార్ తీసుకొస్తాం, బీఆర్ఎస్ సర్కార్ ఆదివాసులను సర్వనాశనం చేసింది, రిజర్వేషన్లపై 50% లిమిట్ తీసేస్తాం, జనజాతర సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటూ ఒక వార్తను చూస్తాను. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి అంశాలు అవన్నీ. ఇక ఆదిలాబాద్ను దత్తత తీసుకుంటా, అరాచక పాలనపై ఈ గడ్డ నుంచే పోరు చేసిన మూతపడ్డ సిఐఐ పరిశ్రమను తెరిపిస్తాం, 6 గ్యారంటీలో ఇప్పటికే 5 అమలు చేశాం, రాహుల్ బలహీన వర్గాల గుండె చప్పుడు, కాంగ్రెస్ గెలిస్తే ఆయనే ప్రధాని, ఆడబిడ్డను ఎంపీగా గెలిపించండి, ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా రుణమాఫీ చేస్తాం, మోదీ అదానీ అంబానీలకు దోచిపెట్టిండు, కేసీఆర్ చీర కట్టుకుని ఆర్టీసీ బస్ ఎక్కు, హామీలు అమలు అవుతున్నాయో లేదో తెలుస్తుంది, బంగ్లా రాజకీయాలకు శాశ్వత ముగింపు పలకాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న వివిధ సభల్లో ఇద్దరు కలిసి మాట్లాడినటువంటి మాట. అయితే రాహుల్ గాంధీ ఎప్పుడు వైట్ టీషర్ట్ వేసుకుంటాడు, ఆ జుకర్బర్గ్ ఎప్పుడు బ్లాక్ టీషర్ట్ వేసుకుంటాడు. ఎందుకు వేసుకుంటారు, అసలు ఏంది దీని మతలబ్ ఏంది అనేది ఒకసారి ఒక ఆసక్తికరమైన విషయం ఉంటుంది దీంట్లో.
రాహుల్ గాంధీ తెల్ల టీ షర్ట్ వేసుకుంటాడు. ఎందుకు వేసుకుంటాడంటే ఒక మనిషి అంటే బట్టలు వేసుకునేటప్పుడు ఇది ఏ కలర్ వేసుకోవాలి, ఇది వేస్తే ఎట్లుంటుంది, ఇది వేస్తే ఎట్లుంటుంది, ఇట్లా కాకుండా అన్ని తెల్లే ఉంటే అదే కదా తట్టుకున్న గుంజి వేసుకొని పోవచ్చు, ఇలా టైం వేస్ట్ కాదన్నట్టు. పెద్దగా బట్టల మీద ఈ కలర్ ఆ కలర్ అని లేకుండా సింపుల్గా అన్ని వైటే కాబట్టి ఒకటి తీసుకొని వేసుకుంటూ వచ్చిపోతుంది. అగో ఇంట్లో కొత్త అయ్యో నిన్నటిదే వేసుకున్నావా మళ్ళా. ఒకప్పుడు బట్టలు లేకుండే వాస్తవానికి కూడా బళ్ళే ఒక్క లాగు ఉంటే దానికి 2 తొర్రలు ట్యూబ్ టైర్లు అవి మట్లే గిట్లాడి ఇంత ఉండేటి వెనక పంటి ఇట్లా మాస్కలు అట్లే మళ్ళీ ఇప్పుడు అయితే విషయం ఏంటంటే అప్పుడేమో లేక ఇప్పుడే ఉండి చింపుకుంటారు ఇంటి దానికి ప్యాచ్ చేసి. బట్టల విషయంలో కూడా మీరు చూడండి, సమయం విలువ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఈ తీరు బట్టలు, రంగు బట్టలు, ఇది ఇట్లుండాలి, కాలర్ ఇట్లుండాలి, కత్తి ఇట్లుండాలని కాకుండా ఒకటే వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దానికోసం ఎక్కువ టైం కేటాయించరు, అంటే ఒక రంగుకు ప్రత్యేకంగా కేటాయించరు. జుకర్బర్గ్ వాళ్ళు ఎవరు ఇంకెవరో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు బ్లాక్ టీషర్ట్ బ్లాక్ లేకపోతే బ్లూ ఇవి మాత్రమే వేస్తారు ఇక. ఎందుకంటే దాని గురించి సమయం వేస్ట్ కాదు, ఇక చూజింగ్ ఏది మ్యాచ్ అయిందా కాలేదు ఇవన్నీ ఏం లేవు అన్నట్టుగా. అందుకోసం వైట్ టీషర్ట్ ఇస్తాడు రాహుల్ గాంధీ. శబాష్, రేవంత్ పై రాహుల్ ప్రశంసలు. సీఎం వర్కౌట్లకు అగ్రనేత ఫిదా, భుజంపై చేయి వేసి అభినందనలు తెలిపినట. సొంత గడ్డపై చేదు అనుభవం, లక్నోపై కోల్కతా ఘన విజయం. ధర్మశాలలో చెన్నై సూపర్ విక్టరీ, బోల్తా పడిన పంజాబ్, కీలక ఇన్నింగ్స్ ఆడిన జడేజానట. ఎప్పటికీ మర్చిపోలేను, అవమానంతో 10 రోజుల వరకు చేతిని ఎవరికి చూపించుకోలే. స్కూల్లో దెబ్బలు తినడంపై సిజేఐ నెమరు. అప్పట్లో చేయి చేసుకోవడం సహజం. నేపాల్ సదస్సులో సిజేఐ చంద్రచూడ్ 10 రోజుల దాకా ఎవరు చూపించాలంటే ఇప్పుడు గింత కొడుకు అంటారు. పంట నష్టపోయిన రైతులకు గుడ్ న్యూస్, పరిహారం విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్. నేడు లేదా రేపు జమ అయ్యే ఛాన్స్. హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు రాష్ట్ర సర్కార్కు కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు. ఇక చిల్ జిగా, వేసవిలో చల్లని బీర్లతో చిల్లవుతున్న జనం. రోజుకి 20 లక్షలకు పైగా బీర్ల అమ్మకాలు. 2023-24 ఆర్థిక ఏడాదిలో 36,493 కోట్ల బీర్లు ఖతం. డిమాండ్ తగ్గ సప్లై లేదంటున్న తాగుబోతులు నచ్చిన బీర్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మొన్న పోరుడు పోయి ఆందోళన చేసే మంచిర్యాల జిల్లా అధ్యక్షుడా ప్రధాన కార్యదర్శి ఏమో పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిండు. బీర్లు దొరుకుతలేవు, దీని సంగతి లైట్ బీర్లు దొరుకుతలేవు, ఇట్లా మేము హార్డ్ బీర్లు ఏమంటారు దానికి, స్ట్రాంగ్ బీర్లే దొరుకుతలేవు అని చెప్పి పోయిండు. ఆ పిల్లగాని కష్టం ఫలించింది. అక్కడ మళ్ళీ బీర్లు అందుబాటులో చేస్తామని చెప్పేసి సన్మానమే చేసారు పిల్లగానికి. సన్మానం చేసి ఆ పిల్లగాన్ని. అయితే విషయం ఏంటంటే ఈ బీర్ల కొరత ఈ ఎండలు చేయంగానే, ఎండల కారణంగానే బీర్లు తాగేటోళ్ళ సంఖ్య పెరిగిపోతా ఉంది, క్వార్టర్ సీసాలు తాగేటోళ్ళ సంఖ్య తగ్గిపోతా ఉంది. చల్లగా చట్టసభలకు పంపుదాం, పట్టభద్రుల సత్తా చాటుదాం. అన్నార్థుల గొంతుక తీన్మాన్ మల్లన్న. 10 ఏళ్లుగా రాజీలేని పోరాటం. యావత్ యూత్ పవర్ తో చూపించిన మల్లన్న క్యూనిస్ వేదికగా బీఆర్ఎస్ దుమ్ము దులిపిండు. ప్రజా సమస్యలపై అందరినీ ఏకిపారేసిండు. ఎమ్మెల్సీగా తొలి ప్రాధాన్యత ఓటు తీన్మార్కే. రేపటి భవిష్యత్తుకు ఆశల ఊపిరిలూద్దాం. ఇప్పటికే ఆస్తుల్ని ప్రభుత్వానికి ఇచ్చి సంచలనం. గెలిస్తే రైట్ టు రీకాల్ అమలంటూ నేను గెలవడం వల్ల ఇప్పటికిప్పుడు ఒక మాట, ఇక రాజకీయ మీకు ఇది చేస్తా అది చేస్తా అని కాదు, రాజకీయాలు అయితే మారుతాయి, పక్కా మారుతాయి రాజకీయాలు. కులమతాలు కూడబెట్టవు. చేతి నిండా పని కావాలంటే చేతి గుర్తు కోటేయాలి. ఉద్యోగం పోయింది, ఉద్యోగ కల్పన మూలకు పడ్డది. కోటి ఉద్యోగాలని కోనేరులో కలిపేసిండ్రు. యువతకు 5,000 కోట్లతో స్టార్టప్ ఫండ్. పేపర్ లీక్ నుంచి విముక్తికి కఠిన చట్టాలు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. తెలంగాణ ఉద్యమం అయిపోలే, అసెంబ్లీ ఎన్నికల ఓటమి తాత్కాలికమేనట కాక చెప్తున్నాడు. తెలంగాణ ఉద్యమం అయిపోలేదట, మళ్ళా ఉద్యమం కాడికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏడికి తిరిగి గాడికి తెలంగాణ ఉద్యమమే అయిపోలేదట. ఊగి ఉయ్యాల. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తాత్కాలికం. గెలిస్తేనే లెక్క కాదు, ఓడినా ప్రజల కోసమే. కాంగ్రెస్ రాకతో పరిశ్రమలు వెళ్ళిపోతా ఉన్నాయి. ఆ వార్తలు చూస్తుంటే బాధ అవుతుందట. బిడ్డ వైద్యాలుంటే బాధ లేదు కానీ పరిశ్రమ మీద ఉన్నది నా పానం అంతా. పరిశ్రమలు మీద ఉన్నది. నీ బిడ్డనే ఎందుకు ఎత్తుకపోయారో చెప్పు నువ్వు జనానికి. ఫస్ట్ నీ బిడ్డనే ఎందుకు జైలు ఉన్నది, ఏ కారణం చేతున్నది చెప్పు.
ఏ కేసులు ఉన్నదో చెప్పు జనానికి ఫస్ట్. 4-5 రోజుల్లోనే ఆగం చేసిరట, 4-5 నెలల్లోనే ఆగం చేసిరట. ఈయన కూడా పెడితే మైసమ్మ మాయం చేసినాడు. ఇన్ని బయటవాయి మాటలు. మాజీ సీఎం కేసీఆర్ అంట. పరిశ్రమలు పోతున్నాయని కాదు, పరిశ్రమలలో భూములు ఇచ్చిండు కదా పరిశ్రమల వాళ్ళకు, అందులో వాటాలు లప్పంగా మాటలే ఇవి. వీళ్ళు దోస్తులు అడిగితే చెప్పారా? కేసీఆర్ దోస్తులు ఎంతమంది రాలేడికి? చిన్నప్పటి దోస్తులు. భాగ్యనగరంలో పబ్బుల గబ్బు. ఆఫ్టర్ 9 పబ్బులతో అర్ధరాత్రి వరకు అశ్లీల కార్యకలాపాలు. అధికారుల ఆకస్మిక తనిఖీలు. 100 మందికి పైగా యువకులు అదుపులోకి తీసుకున్న పోలీసులు. యువతులంతా ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్ళుగా గుర్తింపట పబ్బుల. భాగ్యనగరంలో పబ్స్ గబ్బు లేపుతున్నాయి. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా పబ్ యాజమానులు తమ తీరును మార్చుకోవట్లేదు. వివిధ రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొని వచ్చి వారి చేత అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ అర్ధరాత్రుల వరకు మత్తులో మూగుతున్నారు. తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ నెంబర్ 8లోని ఆఫ్టర్ 9 పబ్ పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు అన్ని పబ్బుల మీద టాస్క్ ఫోర్స్ దాడులు చేస్తా ఉందట. పబ్ కల్చర్ ఏదైతే ఉందో అది అశ్లీలంగా మారుతుంది అనేది వార్త. కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్ తొలి 2 విడతల్లో బీజేపీ సెంచరీ కొట్టిందట. తెలంగాణలోనూ పెరిగిన ఓట్ల శాతం. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కాపాడతాం. ఖర్గే ఓటు బ్యాంకు, ఓవైసీ ఓటు బ్యాంకు ఒకటేనట. బీఆర్ఎస్ చేసిన అవినీతే కాంగ్రెస్ చేస్తోంది. అలా చేస్తే పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఇక్కడే అంటే ఇప్పుడు దీని ద్వారా ఏమర్థమవుతుంది? పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం అది చేస్తేనే, నిజామాబాద్లో గెలిపిస్తేనే ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. కాకకు ఎర్ర టెండలో ఎన్నికల ప్రచార శాఖ గట్టిగానే దాక్కుతుంది. ఏసీ బస్సులో కూర్చొని ఏ కలర్ నీళ్ళో తాగుతుంటే ఇన్నాళ్ళు కలర్ నీళ్ళు తాగుతుంది, రంగు నీళ్లు. ఏ కలర్ నీళ్ళో తాగుతుంటే ఇన్నాళ్ళు కళ్ళు దాగే పాలన అందించాడని ఇప్పుడు అప్పుడే అర్థమవుతోంది. మద్యానికి బానిసలైన కుటుంబాలు రోడ్డున పడ్డట్టు తాగిన మైకంలో తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసిండు. ఇంటోడు మంచోడని ముద్దించుకుంటే మూతి మీసాలు కాలిపోయినట్టు చేసిండు. ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి పీఠం ఎక్కిండో కేసీఆర్ అప్పట్లో కానీ తెలంగాణకు దరిద్రం పట్టుకున్నట్టే ఉంది ఇప్పటికీ. ఆ పార్టీ పేరు చెప్తేనే అగ్గోలే మండిపడుతున్న జనం ముందరకు పోయి మళ్ళీ ఓట్లు అడుగుతుంటే సిగ్గు అనిపిస్తోంది. వీళ్ళ వాడకం చూస్తుంటే అయిపోయిన పెళ్లికి మంగళ వాయిద్యాలు వాయిస్తున్నట్టే ఉంది. పార్లమెంట్ ఎన్నికలు అయిపోతే కారు పార్టీ కనుమరుగయ్యేటట్టు ఉందనే బాధ అయ్యా కొడుకుల కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట. ఇక ఉండదు కేసీఆర్. అసలు నేను చెప్తున్నాగా, నీవు చేసిన అరాచకం, నువ్వు చేసిన హరాగిరి, నువ్వు ఒక్కసారి నీకు ఎప్పుడు భజన చేసేటోళ్ళు ఉన్నారు కదా, నీకు వాస్తవానికి కరెక్ట్ గైడ్ చేసింది నేనే, నువ్వు పట్టించుకోలే, సూచన తీసుకోలే. నీకు ఎప్పటికప్పుడు నువ్వు చేస్తున్న తప్పులను నేను చూపించిన, నువ్వు నా మాటలు ఇన్ని ఉంటే ఈ బాధ ఉండకపోయేది. నీకు తప్పు కాక అంటే వినకపోతే తప్పు అట్టట మాటలు తీసి లోపల అన్ని పడివై మాటలు అని చెప్తే కేసులు పెట్టిస్తేవి. రైట్. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ క్లిక్ చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఇక దిశా పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. 3 దుర్మరణం. మహిళా కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా 4గురికి తీవ్ర గాయాలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఘటన జరిగిందట. కామ్రేడ్ల కష్టకాలం ప్రమాదంలో సిపిఎం. జాతీయ హోదా కాపాడుకునేందుకు ఆరాటం. మనగడ కోసం కామ్రేడ్ల కసరత్తు. దేశవ్యాప్తంగా పడిపోతున్న గ్రాఫ్. పార్టీ గుర్తును కాపాడుకోవాలి. కేంద్ర కమిటీ సభ్యుడు బాలన్ అంటూ ఒక వార్త. కామ్రేడ్ల కష్టకాలం ఉంది. సిపిఎం పార్టీ జాతీయ హోదా పోయేటువంటి అవకాశం ఉందంటే దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఆ పార్టీ నేత చెప్తా ఉన్నాడు. రిజర్వేషన్ల రద్దుకు మోడీ కుట్ర. రాజ్యాంగాన్ని చింపేయాలని బీజేపీ ప్లాన్. ఆ పార్టీ మూడోసారి పవర్లోకి వస్తే ప్రమాదం. దేశం మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ మోడల్ పాలన. కుల గణన చేపట్టి రిజర్వేషన్లు 50% పైగా పెంచుతాం. మోడీతో 22 కుటుంబాలకు మాత్రమే మేలు. రూపాయలు 16 లక్షల కోట్లు దోచిపెట్టాడు. నిర్మల్ అలంపూర్ సభలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ. 10 ఏళ్లు కాంగ్రెస్ దే అధికారం. రాష్ట్రాన్ని ప్రధాని మోడీ అవహేళన చేశారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగడానికి బీజేపీ నాయకులకు సిగ్గుండాలి. ఆదిలాబాద్ను దత్తత తీసుకుంటా. కేటీఆర్ 6 గ్యారెంటీలు కనబడకుంటే చీర కట్టుకుని బస్ ఎక్కు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ప్రియాంక గాంధీ షెడ్యూల్లో మార్పు. 10న రాష్ట్రంలో పర్యటన ఉండబోతా ఉందట. ఇక వచ్చే నెల 6 తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు ఉంటాయని చెప్పి అమిత్ షా అంటా ఉన్నాడు. రేవంత్ ను అందరూ వాడుకొని వదిలేస్తారు. అవినీతి పరులంతా సర్దుకుంటారు. రాష్ట్రంలో 10 కన్నా ఎక్కువ స్థానాల్లో బీజేపీ విజయం. తెలంగాణలో అధికారంలోకి వస్తాం. రిజర్వేషన్లు రద్దు చేయం. ఇది మోడీ గ్యారంటీ. రాష్ట్రంలో రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు అదంతా ఢిల్లీకి. నా ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేస్తే పోలీసులు వెంట పడరా. నాపై రేవంత్ కేసు ఫైల్ చేయించాడు. కానీ నేను ఆయనలా ఏడవను. కాగజ్ నగర్ నిజామాబాద్ పరేడ్ గ్రౌండ్ సభల్లో అమిత్ షా. ఇక పసుపోడు హెడ్ క్వార్టర్ నిజామాబాద్ లో ఏర్పాటు అంటూ ఒక వార్త. ఇక కాంగ్రెస్ మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామనేది అవాస్తవం. వాళ్ళు పడగొట్టుకుంటే మాకు సంబంధం లేదు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఎవరన్నారు? మీట్ ది ప్రెస్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ రాష్ట్రానికి నడ్డా. పెద్దపల్లి, భువనగిరి, నల్గొండల్లో
నల్గొండలో ఎన్నికల ప్రచారం, ఉత్తరాఖండ్ రాజస్థాన్ సీఎంల రాక, పలు పార్లమెంటు సెగ్మెంట్లో ప్రచారం చేస్తున్నారు. ఇక ఆఫ్టర్ 9 బార్పై రైడ్, మహిళలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్న నిర్వాహకులు 139 మంది అరెస్టు, 32 మంది మహిళలు రెస్క్యూ. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు, టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మి పెరుమాల్ అంటూ ఈ పబ్బుల పొంట ఆడోళ్ళు మొగోళ్ళు ఈ డాన్సులు చేసుకుంటా ఉంటే అశ్లీలంగా ఉంటే 139 మందిని తీసుకుపోయి అరెస్ట్ చేసిరట, లోపటేసిరట. ఇక తోక తెలియదు, తొండేం తెలియదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. ఈయనకు తోకేందో తెలుసు, తొండేమేందో తెలుసు. కేసీఆర్ తోకేందో తెలిసినోడు తొట్లే జారిపడ్డాడు, తొండేమేందో తెలిసినోడేమో ఎట్లే జారిపడ్డట్టు ఉన్నది కథ. నరేంద్ర మోడీ ఫస్ట్ ఏంది కేసీఆర్ ఫస్ట్ ఏం చెప్పిండు, నా బొట్టు రక్తం ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టినా అన్నాడు. టీవీని అది దశకంగానే నాకేం సంబంధం అండి, నాకేం భాష వస్తుందా బీసీ వస్తుందా, నేను డిజైన్ చేస్తానే అది ఇంజనీర్లు అన్నాడు. మీరంతా ఏం చెప్తారో నాకు అన్ని తెలుసు అని ముందుగా చెప్పిండు. ఫోన్ ట్యాపింగ్ కేసు బయట నాకెట తెలుస్తుందండి, అది పోలీసు వాళ్ళ వ్యవహారం కదా అంటాడు. అధికారులు చూసుకో గట్టుంటది కేసీఆర్ కథ. నరేంద్ర మోడీ నూకరాజు, మనల్ని నూకలు తినమన్నాడు, నా గుండె చీలితే తెలంగాణ కనిపిస్తాడు. జర చూపెట్టు సార్, జర చూపెట్టు ఒకసారి. ఈయన గుండె చీలిస్తే తెలంగాణ కనిపిస్తాడ. ఏం లేదు, బోటి పాయ ఇయే నీ గుండె కప్రాలు, గురద కప్రాలు ఇవి కనిపిస్తే నీ గుండె చీలిస్తే. 5 నెలల్లో రాష్ట్రం ఆగమాగమైందట. కేంద్రం బీడీ కార్ఖానాలు బంద్ చేస్తున్నది, అందుకు సీఎం సైతం డబ్బా కొడుతున్నాడు. జగిత్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ ఇక అదే సిట్టింగు, అదే కథ, అదే డ్రామా, అదే వ్యవహారం. చీర నువ్వు కట్టుకుంటావా, రాహుల్ కట్టిస్తావా? ట్విట్టర్ వేదికగా రేవంత్ పై కేటీఆర్ కౌంటర్, నెలకు 2500 ఎక్కడిస్తున్నారో చూపిస్తావా అంటూ ప్రశ్న అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. తోక తెలియదు, తొండేం తెలియదు అని కేసీఆర్ అంటుడు. అవన్నీ ఫేక్ కథనాలు, కొట్టిపారేసిన ఎన్డీఏ. నీట్ ప్రశ్నపత్రం లీక్ అంటూ వచ్చిన వార్తలపై స్పందన. ప్రశాంతంగా ముగిసిన పరీక్ష, దేశంలో 557 నగరాలు, విదేశాల్లో 14 సిటీల్లో నిర్వహణ. ఇగో ఫేక్ సర్క్యులర్ ఎలా వచ్చింది? వీడు మన్నే కృషాంక్ గాడు, వీడు మొత్తం ఫేకే. వీడు ఫేక్ వార్తలు తయారు చేసి సర్క్యులేట్ చేస్తూ ఉంటారు టీఆర్ఎస్ పార్టీలో. వీళ్ళు తీసుకుపోయి 4 దన్నీరు లోపల పోలీసు వాళ్ళు తంతే. ఇప్పుడు వానికి పోలీస్ కస్టడీ తీసుకొచ్చి ఏడంగా తయారు చేసిన ఈ ఫేక్ అంటే వీడు మనిషే ఫేక్. వీడు మొత్తం పచ్చా వద్దాలి, వీని బతికే ఇంత. దాన్ని మీ దగ్గరకు పంపింది ఎవరు, లేక మీరే సొంతంగా తయారు చేశారా? కస్టడీలో కృషాంక్ పై పోలీసుల ప్రశ్నలు అంటూ అది ఒరిజినలా లేక ఫోర్జరీ చేసిందా, దాన్ని మీ దగ్గరికి పంపింది ఎవరు? వీడేనా చేసేదంతా? టీఆర్ఎస్ పార్టీ చేసే సోషల్ మీడియాలో చేసే ప్రతి లుచ్చా పనికి వీడే కారకుడు, వీడు ఆ రాముడు. ఇక బెత్తం దెబ్బలు ఎన్నటికి మర్చిపోలేను. బాల్యంలో ఆ గాయాలు చాలా ప్రభావితం చేస్తాయి. 5వ తరగతిలో టీచర్ కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్న సిజేఐ జువైనల్ జస్టిస్ అనే అంశంపై సదస్సులో డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేసినట్ట. సో ఇవి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ వార్తలను చూద్దాం. ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం జోరు మీద సాగుతుందిలే. ప్రతిపక్ష పార్టీలో ఉండే నాయకులకు గాలం వేసి బాగానే తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో అభ్యర్థులు సక్సెస్తో ముందుకు సాగుతున్నారు. గల్లీ బస్తీ నాయకులు పార్టీలు మారినంత మాత్రాన గెలుపు మాదే అనుకోవడం వెరితనమే అవుతుందిలే. అది గ్రహించలేక అభ్యర్థులు బోల్తా కొట్టే ప్రమాదం గట్టిగానే ముందుందిలే. చోటామోటా నాయకులు పార్టీలోకి వచ్చినంత మాత్రాన సరే ఏదో పోయింది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటయ్యాయి. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఆరోపణ. అదే మేము వస్తే పరిమితి ఎత్తేసి రిజర్వేషన్లు పెంచుతామన్న రాహుల్. నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి చూపిస్తామని వెల్లడి. అలంపూర్ నిర్మల్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ. ఇక మళ్ళీ బీఆర్ఎస్ దే అధికారం. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా వచ్చేది బీఆర్ఎస్ఏ. గెలిచినా ఓడినా నాయకుడు ప్రజల కోసమే పనిచేయాలి. రైతు బంధు నాటేసేటప్పుడు ఇస్తారా, జోకేటప్పుడు ఇస్తారా, అంతా తారుమారైంది. రాష్ట్రంలో పరిస్థితులు బాగోలే. మోడీ గోదావరిని తీసుకుపోతానంటే సీఎం సప్పుడు చేస్తారట. ఈ బాతాల పోసేట్టే కృష్ణా గోదావరి అనుసంధానం చేసి అవతలకి పంపిస్తా అని చెప్పిండా. రాయలసీమను రతనాల సీమని చేస్తా అని చెప్పిన పోసెట్టి ఇలా మళ్ళా మాట్లాడవచ్చు. మహారాష్ట్రకు నీళ్ళు పంపిస్తానన్నాడు, మహారాష్ట్రకు నీళ్ళు ఎత్తిపోస్తా అని చెప్పిండు. ఒక్క కథ నా కేసీఆర్ది. ఢిల్లీ కాంగ్రెస్ కొత్త చీఫ్ గా దేవేందర్ యాదవ్ నియామకమైందట. వానలు వచ్చాయి, ఈదురుగాలులతో వడగండ్ల వాన, పిడుగుపాటుకు 2 మృతి. తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్, రాగల 5 రోజుల్లో వర్షాలంట. వేడిసెగల మధ్య చల్లని కబురు. కేసీఆర్ నమ్మించి గొంతు కోసే రకం. కేసీఆర్ గద్దె దించిన చరిత్ర మాది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేసే ప్రసక్తి లేదని బండి సంజయ్. 3వ పీఎం మోడీనే. దేశంలో రిజర్వేషన్ మార్చే ప్రసక్తే లేదు. ముస్లిం మత రిజర్వేషన్లు రద్దు చేస్తాం. బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు మోడీ గ్యారంటీ. కాంగ్రెస్ వి ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశాం. మోదీ సర్కార్ వచ్చాక సర్జికల్ స్ట్రైక్. కాగజ్ నగర్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా.
ఇక రేవంత్ రెడ్డి చీర నువ్వు కట్టుకుంటావా రాహుల్ కట్టిస్తావా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏమో మీసాలు ఉంటాయి, కట్టిన సూట్ కాదు. ఈ మీసాలు లేని వాళ్ళు కడితేనే జర సూట్ అవుతుంది చూడు. ఇది అసమర్థ ప్రభుత్వం అని తెలిసిపోయింది. కాంగ్రెస్ రాగానే కేసీఆర్ కిట్టు పథకాలు బంద్. ట్విట్టర్ ద్వారా రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్ వేస్తా ఉన్నాడట. ఇక రేవన్నను ప్రశ్నిస్తున్న సిట్ బృందం ప్రజ్వల్ రేవన్నకు బ్లూ కార్నర్ నోటీసులు జారీ అట. ఇక ఇట్లుంటది బీజేపీతో సోపతి. అది అయిపోయిందా? ఒకసారి ఈనాడు తీసుకో. ఇదేగా రిజర్వేషన్లు రద్దు కావు, భాజపా అధికారంలో ఉన్నంత కాలం ఉంటాయి. కాంగ్రెస్ వస్తే కుంభకోణాలే. దేశంలో కాంగ్రెస్ ఎన్నికల ఖర్చుకు తెలంగాణ నుంచి ఆర్ఆర్ ట్యాక్స్. లిక్కర్ స్కామ్ లో తిన్నది ఎంత కేసీఆర్ చెప్పాలి. ఒరే విచారణ మీరే చేయబడితే మళ్ళీ కేసీఆర్ అని చెప్పమంటారు. కాగజ్ నగర్ నిజామాబాద్ సికింద్రాబాద్ సభల్లో అమిత్ షా. ఇప్పుడు దీన్ని బట్టి లిక్కర్ స్కామ్ లో తిన్నది ఎంతో కేసీఆర్ చెప్పాలని అమిత్ షా అంటుండు. ఎంత తిన్నాడో మీరుగా సార్ చెప్పాల్సింది. దేశానికి దర్యాప్తు చేస్తుంది మీ సంస్థలు కదా, సిబిఐ ఈడీ అంతా మీరే కదా. కాక తిన్నాను చెప్తాడా అంటే కేసీఆర్ వచ్చి స్టేట్మెంట్ సార్ మేము లిక్కర్ స్కామ్ లో ఆ పాలసీలో ఏలు పెట్టినాం, అక్కడక్కడ ఈ 10-5 కోట్ల రూపాయలు సంపాది మేము ఇన్ని కోట్లు తిన్నామండి, తినగలిగినాం అని చెప్తాడు. కేసీఆర్ ఏదైనా చెప్తారా ఇది? మీరు ఇప్పుడు అడుగురు కేసీఆర్ విషయం నాకు సిల్లిగా అవినీతి తెలియదు అంటాడు. భాజపా గెలిస్తే రిజర్వేషన్ల రద్దే, వారిది రాజ్యాంగాన్ని మార్చే సమూహం. ఆ కుట్రల్ని తిప్పికొట్టేందుకే మా పోరాటం. కాంగ్రెస్ గెలిస్తే దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ, మహిళా బ్యాంకు ఖాతాల్లో ఏటా ₹1,00,000, యువతకు ఉద్యోగం పక్కా చేస్తాం. నిర్మల్ ఎర్రవల్లి జనజాతర సభలో రాహుల్ గాంధీ. ఏపీ డీజీపీపై వేటు, వైకాపాకు కొమ్ము కాస్తున్నారన్న ఇదే ఫోటో ఇక చూడండి ఆంధ్రజ్యోతిలో ఉంటుంది. ఇదే మ్యాటర్ ఆంధ్రజ్యోతిలో ఉంటుంది. ఇదే మ్యాటర్ ఈనాడులో ఉంటుంది. అంటే ఈనాడుకు ఆంధ్రజ్యోతికి ఇప్పుడు ఏపీ మ్యాటర్ ఆ ఇష్యూ, ఏపీలో చంద్రబాబు ఎట్టి పరిస్థితులు గెలవాలనేది వీళ్ళ తాపత్రయం అన్నట్టు ఈ రెండు పత్రికలు. ఇక పాతవి లేవు, కొత్త పథకాలు రావు. ఈ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది? ఉద్యమం అయిపోలేదు, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది. ఎన్నికలు మధ్యలో వచ్చినా చివరిలో వచ్చినా మళ్ళీ మనదే అధికారం. కృష్ణా గోదావరి నీళ్లపై మోడీ కుట్ర, జగిత్యాల రోడ్ షో, వినవంక ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్ అంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ వాస్తవానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి జగన్మోహన్ రెడ్డికి ఇక కొమ్ముగాసు అంటే ఇక మరీ నిరి అధ్వానంగా పనిచేస్తా ఉన్నాడు. దాన్ని ఈసీ గుర్తించి ఆ పని చేసింది. ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినాయి, ఈసీ గుర్తించేసి జనజాతర చూడాలి. రోజు ఏమొస్తుంది అంతే. అదే ఫోటో అటు ఇటు చేస్తున్నట్టు ఆడ కృషాంక్ గారు లోపల ఉండగా, లేకపోతే ఇటాడు చదివాడు. 2500 ఇచ్చేసినాం, మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చినాం. రైతు రాహుల్ గాంధీ మాట. గ్యారంటీలపై కాంగ్రెస్ నయవంచన, 5 గ్యారంటీలు అమలైపోయాయన్న కాంగ్రెస్. రైతు భరోసా చెల్లించామన్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కరెంటు కోతలు లేవన్న డిప్యూటీ సీఎం. నిరుద్యోగ వృత్తి హామీయే ఇవ్వలేదని వ్యాఖ్య. రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామని లేదన్న రేవూరి. పూటకోసారి కాంగ్రెస్ నేతలు నాలుక మాడతానట. నాలుకే మాడతా పెట్టుట్లా మా కాకే మా బంగారి పండు కుర్చీ మాడతా పెట్టి పండు ఎవరికన్నా వచ్చినాయా? రాహుల్ ఇచ్చిండట మీకు అందినాయా? కేసీఆర్ సూటి ప్రశ్న. ఈ కేసీఆర్ చెప్తే మేము వినాలి, తెలంగాణ జనం వినాలి. 5 రోజులు వర్ష సూచన అక్కడికి వచ్చే వార్త. కేసీఆర్ ఆదేశాలతో అనలే ఇంక కేసీఆర్ ఆదేశాలతోనే అని ఉన్నాడనే కేసీఆర్ ఆదేశాలతోనే వానలు పడ్డాయి అని చెప్పి. శివరంలో పునరుద్ధరణలో తెలంగాణ బేసుకుందట. తమిళనాడు 50 ఏళ్ళలో చేసిన ఖర్చు తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు ఈ పుడిక తీసి మట్టామిక తిన్న రోజు మన తాన. కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్ అట. నీట్ కట్ ఆఫ్ తగ్గే అవకాశం, వారికి బోనసురి. ఇక ఈ కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఈ రెండ పేపర్ను అతి త్వరలో చదువుడు బంద్ చేసి సరికొత్త పేపర్ను